దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఆరంభంలో చెప్పాను, ఈరోజు దేవుని సన్నిధిలో ఎవరు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారో ఈ సంవత్సరం అంతా దేవుడు ఆశీర్వదిస్తూ సంతోషంగానే ఉంచుతాడు మిమ్మల్ని. ఈరోజు దుఃఖముఖం పెట్టుకున్నారా, ఇక ఉదయం రోజుకి అదే ఉండే జాగ్రత్త. సంతోషంగా ఉన్నారా? మంచిది. చదవండి వాక్యం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చాలు. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఈ వాక్య భాగంలో వాగ్దానం కనపడుతుంది, హెచ్చరిక కూడా కనపడుతుంది. ఏంటి వాగ్దానం అంటే, ఆస్తికర్తలుగా మిమ్మల్ని చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆస్తికర్తలుగా చేయటం అంటే దాని అర్థం ఏంటంటే, ధనము నొక్కు మిమ్మల్ని వారసులుగా మారుస్తాను అని అర్థం. దేవుడు ఎప్పుడు మాట తప్పడు, మాట మార్చుకోడు. ఆయన రోషము గలవాడు. మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. జాగ్రత్తగా వినాలి. మనమే అనేక సందర్భాలలో మాట తప్పుతూ ఉంటాం మనుషులు. దేవుడు మాట తప్పడు. ఆయన చేయగల సమర్థుడు. అప్పుడేదో అన్నాను ఇప్పుడు చేయలేనులే అనడు, చేస్తాడు. వారసులుగా మార్చడం అంటే ఏంటి? తండ్రి ఆస్తి ఎవరికి వచ్చింది? పిల్లలకే వస్తుంది. దాన్ని వారసత్వం అంటారు. అలాగే దేవుడు ఆశీర్వాదం పంపుతున్నాడు, దానికి మీరు వారసులు అంటున్నాడు. తప్పనిసరిగా తండ్రి ఆస్తి పిల్లలకే వచ్చినట్లుగా పరలోకపు తండ్రి అయిన యేసయ్య ఆస్తిని పంపుతున్నాడు, ఐశ్వర్యాన్ని పంపుతున్నాడు, సంపదను నీ కొరకు పంపుతున్నాడు, ధనాన్ని పంపుతున్నాడు. దానికి నీవు వారసురాలివి. నిశ్చయముగా నీకే వచ్చింది, అది నీదే. ఇక్కడ ఈ ధనము లేదా సంపద అనేది రెండు రకాలుగా ఉన్నది. ఒకటి పర సంబంధమైన కలిమి, రెండు భూ సంబంధమైన కలిమి. పర సంబంధమైన ధనాన్ని నీకు ఇస్తాడు, భూ సంబంధమైన ధనాన్ని కూడా నీకు ఇస్తాడు. అయితే వాగ్దానము దేవుడిచ్చాడు, నెరవేరుస్తాడు. వాగ్దానము నెరవేర్చాలి అంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో ప్రభువును బ్రతిమలాడుకోవాలి. ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో బ్రతిమలాడితే ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు అనుభవిస్తావు. అది గుర్తుపెట్టుకో, మర్చిపోకూడదు వాగ్దానాన్ని. అదేదో సరదాగా బైబిల్లో నుంచి వెతికి ఇదైతే బాగుండిద్దని తీసుకున్నది కాదు. వచ్చే సంవత్సరం సంఘాన్ని ఎలా నడిపించబోతున్నారు ప్రభువా, మీరు సంఘాన్ని మీరే ఇచ్చి వీళ్ళందరూ నీ బిడ్డలే కదా అని అడిగితే, యేసన్న గారి రూపంలో యేసయ్య వచ్చి ఆస్తికర్తలుగా చేస్తున్నానని చెప్పు. ప్రభు చెప్పాడంటే చేస్తాడు. వాగ్దానము అనేది ప్రభు ఇచ్చిన తర్వాత అది ఒక సంవత్సరానికి సంబంధించింది కాదు. ఈ భూమి మీద ఈ పరిచర్య ఉన్నంత కాలము ఆ వాగ్దానం తల మీద నిలిచి ఉండిద్ది. మనము పరలోక రాజ్యానికి వెళ్ళినంత వరకు ఆ వాగ్దానం మన జీవితంలో నిలిచి ఉంటుంది, మన జీవితంలో నెరవేర్చబడిద్ది. అయితే వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడిద్ది అంటే ఒక అర్హత కావాలి మనకి. ఒక అర్హత లేకపోతే వాగ్దానం నెరవేర్చబడదు. ఉదాహరణకి ఏదన్నా ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళావు, ఎంత అని చెప్పారు, అంత డబ్బులు నీ దగ్గర లేకపోతే ఆ వస్తువు నీ ఇంటికి రాదు. ఆ వస్తువు నీతో పాటు ఇంటికి రావాలంటే నీకు అర్హత కావాలి. దాని వేల ఎంతో అంత డబ్బులు నీ దగ్గర ఉండాలి. అలాగే దేవుడు వాగ్దానములు నెరవేర్చాలంటే ఒక అర్హత మన దగ్గర ఉండాలి. అర్హత ఉంటే ప్రపంచంలో ఎంతమంది ఆపినే కాగదు. ఎందుకంటే యేసు ప్రభు ఎవరంటే ఆల్మైటీ, అంటే సర్వశక్తి గల దేవుడు. ఇక ఆయన్ని మించిన శక్తి గలవాడు ఈ లోకంలో మరొకరు ఎవరు లేరు. ఇక ఆయన ఒక్కడే దేవుడు, ఆయన కాక వేరొక దేవుడు లేడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, దేవుడు ఒక్కడే, ఆయన యేసయ్య. ఆయన దీవించాలంటే ఒక అర్హత మనకు ఉండాలి. ఏంటంటే ఆయనను ప్రేమించాలంట. ఇది చాలా గొప్ప వాగ్దానం. ఏంటి అంటే అసలు నీకు ఆస్తులు ఇస్తానంటున్నాడు దేవుడు. ఇండ్ల స్థలం ఇస్తాడో తెలియదు, ఇల్లు ఇస్తాడో తెలియదు, కారు ఇస్తాడో తెలియదు, బైక్ ఇస్తాడో తెలియదు. అది నీది, నీ పేరు మీద వచ్చేస్తుంది అంతేకా.
ఇప్పటికి 19 సంవత్సరాల సేవకు వచ్చి ప్రతి సంవత్సరం ఇచ్చే వాగ్దానం నేను అనుభవిస్తాను. వాగ్దానం తీసుకోవడానికి ముందే ఒక 10 రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థనలో బాగా దేవుని అడుగుతా. ఈ వాగ్దానం వెనుక ఎంత ఉపవాసం ఉంది. సేవకులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఇచ్చాడు వచ్చే వాగ్దానం. ప్రభు ఇదిగో వచ్చే సంవత్సరం నుంచి సంఘాన్ని ఇలా దీవించబోతున్నానని చెప్పు అన్నాడు. అయితే ఒక షరత్, ఒక వార్నింగ్, నన్ను ప్రేమించాలి. నాకంటే ఎక్కువగా దేనిని ఎవరిని ప్రేమించకూడదు. నేను దేవుణ్ణి, సృష్టించింది నేను, ఈ లోకాన్ని పంపింది నేను, కాపాడేది నేను, ఆయుష్నిచ్చేది నేను, ఆరోగ్యాన్ని ఇచ్చేది నేను, మిమ్మల్ని దీవించేది నేను, తర్వాత పరలోక రాజ్యం ఇచ్చేది నేను, అన్నీ నేనే కదా. నాకంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించకూడదు. అందుకని మీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ తండ్రి అయిన దేవుణ్ణి సేవించాలి. ఇది బైబిల్ మొట్టమొదటి ఆజ్ఞ. దేవుని కంటే ఎక్కువగా నీ హృదయంలో ఎవరికి స్థానం ఉండకూడదు. ఉంటే ఆత్మ సంబంధ విగ్రహారాధన. అలాంటి వాళ్ళు అంటే దేవుడికి నచ్చదు, వాళ్ళని దీవించడు, పరలోక రాజ్యం కూడా ఇవ్వడు. ఆ మనసు ఉండకూడదని ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నేను నీకంటే ఎక్కువగా దేనిని ఎవరిని ప్రేమించకూడదని ప్రతిరోజు నువ్వు అడగాలి. ఆ కోరిక నాకు దూరం అగును గాక. నేను ప్రతిరోజు ప్రభుని అడుగుతా, నీకంటే ఎక్కువగా మా అమ్మను కానీ మా నాన్న కానీ ఇంకెవ్వరిని ప్రేమించకూడదు. అది దేవుడు చెప్పిన మాట. ఎందుకంటే దేవుడు ఇవ్వకపోతే మా అమ్మ కనలేదు నన్ను. గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం ఇచ్చింది దేవుడు. ఆయన పంపిడి లోకానికి. ఆయన తర్వాతనే మా అమ్మ మా నాన్న, ఇంకెవరైనా. నీకు కూడా అలాగే ఉండాలి. యేసయ్య తర్వాతనే ఇంకెవరైనా. గుర్తుపెట్టుకో. అప్పుడు ఆ వాగ్దాన అక్షరాలు నీ జీవితం నెరవేర్చబడింది. దరిద్రతలో ఉన్నావేమో, కరువులో ఉన్నావేమో, కన్నీళ్ళ మధ్యలో ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నావేమో, రోగాల్లో ఉన్నావేమో, ఈ వాగ్దానాన్ని బట్టి చెప్పగలను అవన్నీ పోతా. యేసు నామంలో దేవుడు ఆ ప్రాంతం నేను అధికారిగా ఉంచబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. ఆమె చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఆయన ఇస్తాడంతే. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఆయన శ్రీమంతుడు. ఆయన ఆస్తిని కొలవటానికి కొలతలు లేవు. మనం ఆయన పిల్లలం, మనకెందుకు తక్కువ చేస్తాడు? ఆయన ఆస్తికి వారసులు మనం. ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన్ని ప్రేమించాలి. ఆయన ఎలా ప్రేమించాలి? ఆయన ఎలాంటి దీవెనలు ఇస్తాడు? కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడి నుండి మన ఆశ్చర్యకరంగా వెళదాం. అబ్రహాం జీవితాన్ని గమనించినట్లయితే అబ్రహాము ఇరాకు దేశంలో ఊరు అనే చిన్న పట్టణంలో నివసిస్తున్నాడు. పచ్చి విగ్రహాలను కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు. యేసుప్రభు దేవుడు అంటే ఆయన తెలియదు అసలు. కానీ ఆయనకు ఒక నమ్మకం ఉంది, దేవుడు అంటే ఈ మనుషులు తయారు చేసిన బొమ్మలు కాదు అని. ఎందుకంటే వాళ్ళే దేవుడు బొమ్మలు తయారు చేసి రంగులు వేసి బుట్టలో పెట్టుకొని, బుట్ట నెత్తిని పెట్టుకొని ఊరూరు తిరిగి దేవుడు బొమ్మలు అమ్ముకునేవాళ్ళు వాళ్ళు. ఆ దేవుడు బొమ్మలు రూమ్లో పెట్టి వాళ్ళ నాన్న పూజ చేస్తుంటే అబ్రహాం చేసేవాడు కాదు. ఇవి మనం తయారు చేసిన బొమ్మలే కదా నాన్న, ఇవేట దేవుళ్ళు అవుతాయి? దేవుడు ఉన్నాడు నాన్న. ఉంటే ఆయన మన పోలికలో ఉంటాడు, ఆయన పోలికలు మనం అంటాం. నువ్వు రకరకాల పిచ్చి పిచ్చి బొమ్మలను చేసి ఈ దేవుళ్ళు అంటే మట్టి బొమ్మలు అయితే నేను నమ్మను అని అబ్రహాము ఒక నిర్ణయానికి వచ్చాడు. దేవుడు ఉన్నాడని నమ్మాడు, కానీ ఈ బొమ్మలు మాత్రం దేవుడు కాదు అని నమ్మాడు. అప్పుడు దేవుడు గుర్తుపట్టాడు, ఇతను దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు, నేనే దేవుడిని తెలియజేస్తే ఇతను నా కొరకు రోషంగా బ్రతుకుతాడు అని ఆ రాత్రి కలలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాం పిలిచాడు, అబ్రహాం అబ్రహాం అని. ఆకాశం నుండి పిలిచాడు. లేచాడు, గమనించాడు, ఎవరు ఆకాశం నుండి నన్ను పిలుస్తున్నారు? ఆకాశం ఎవరు ఉంటారు? ఆలోచించాడు. దేవుడు పిలిచినప్పుడు పలికాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు అన్నాడు. నిన్ను దీవించిన వాడని దీవిస్తాను, నిన్ను శపించిన వాడని నేను శపిస్తా, నిన్ను గొప్ప చేస్తా దేవుడు చెప్పాడు. అప్పుడు ఉదయాన్నే లేచాడు, తన భార్యను తీసుకున్నాడు, బయలుదేరాడు, వెళ్ళిపోతున్నాడు. బంధువులు స్నేహితులు ఎంతోమంది చెప్పారు, బతిలాడారు, ఎక్కడికి వెళ్తావరా? తెలియదు ఎక్కడికి వెళ్తున్నాను. తెలియకుండా ఎట్లా వెళ్తావరా? దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు, నన్ను వెళ్ళమన్నాడు, వెళ్తున్నాను నేను. ఇవన్నీ నాకు చెప్పొద్దు, దేవుడే నాతో మాట్లాడాడు రాత్రి. బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు చెప్పలే దేవుడు కనానికి వెళ్ళమని, నువ్వు లే అన్నాడు అంతే. అతను 65వ సంవత్సరం వయసులో ఇల్లు విడిచి బయలుదేరాడు. హారానికి వెళ్ళి 10 సంవత్సరాలు ఉన్నాడు.
10 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా మాట్లాడాడు. ఈ 10 సంవత్సరాలు ఆయనతో మాట్లాడలా. అట్లాగని వెనక్కి ఇంటికి తిరిగి రాలేదు. ఏ రోజు ఇంటికి తిరిగి రాలేదు. 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడలేదని. వాళ్ళ నాన్నగారిని తీసుకురావద్దని చెప్తే వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చాడు. ఎందుకు? వాళ్ళ నాన్న విగ్రహారాధికుడు. కదిలాడితే విగ్రహారాధన గురించి చెప్తూ ఉంటాడు. అది ఆ మూలన అది పెట్టకూడదు, ఇది పెట్టకూడదని. తీసుకురావద్దంటే తీసుకొచ్చావు, ఆయన వచ్చిన దగ్గర అవి చెప్తూ ఉంటాడని దేవుడు మాట్లాడటం మానేశాడు అబ్రహాంతో. 10 సంవత్సరాలు మాట్లాడాల. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడాడు. లేచి కనానికి వెళ్ళి అన్నాడు. కనానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 25 సంవత్సరాలు కనాల్లో ఉన్నాడు. కరువు వచ్చింది, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, దరిద్రత వచ్చింది. ఎన్ని వచ్చినా అబ్రహాం తిరిగి ఏ రోజు మరలా విగ్రహారాధనలోకి వెళ్ళలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాల. దేవుడి కొరకు రోషంగా నిలబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నప్పటికీ? 35 సంవత్సరాలు. పిల్లలు లేరు. అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించి అన్నీ ఇచ్చాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు, బహుగా ఆశీర్వదించాడు. కనుక అతడు గొప్పవాడయ్యాడని రాయబడి ఉన్నది. అది ఆదికాండ 24వ అధ్యాయం 1వ వచనంలో 35వ వచనాల్లో మాటలు ఉంటాయి. అయితే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయనకి, వాళ్ళ భార్యకి 90 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక బాబు పుట్టాడు. అప్పటికి ఇచ్చాడు దేవుడు ఒక బాబుని. అతని పేరు ఇస్సాకు. పిల్లోడు పుట్టిన తర్వాత ఇక లేక పుట్టాడు కదా, అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉన్నాడు. చక్కగా బాబుతో ఆడుకుంటా ఉన్నాడు. అబ్బాయి పుట్టిన తర్వాత ప్రార్థన తగ్గింది. అబ్బాయితో ఆడుకోవటం, అబ్బాయిని ఆడించడం కొంచెం ఎక్కువైపోయింది. పిల్లలు లేకముందు కొందరు ఏడిచి ప్రార్థన చేస్తారా, పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లడితో ఆడుకోవడం సరిపోతుంది, ప్రార్థన తగ్గిపోద్ది. ఒకరోజు దేవుడు చిన్న పరీక్ష పెట్టాడు. అబ్రహాం అని దేవుడు పిలిచాడు. చిత్తం ప్రభువా అన్నాడు. అబ్రహాం, నువ్వు లేచి ఆ మోరియా దేశంలో ఒక పర్వతాన్ని నేను చూపిస్తాను, నీవు ప్రేమించినటువంటి నీ కుమారుడు, ఆ కుమారుని తీసుకెళ్ళి నాకు బలివు అన్నాడు దేవుడు. మన దేవుడు నరబలి కోరుకునేవాడు కాదు. ఇది పరీక్ష. నా ఆజ్ఞను ప్రేమిస్తాడా, తన కొడుకుని ప్రేమిస్తాడా చూద్దామని నీ కొడుకుని తీసుకెళ్ళి నాకు బలివు అన్నాడు. నా మాటకి విలువిస్తాడా లేదా కుమారుడికి విలువిస్తాడా చూద్దాం అని దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. 3 రోజులు టైం పెట్టాడు. ఈ మధ్యన మనసు మార్చుకుంటాడేమోనని బయలుదేరి 2 పనివాళ్ళని తీసుకొని, గాడిదని తీసుకొని, కట్టెలు తీసుకొని, కత్తి తీసుకొని, పిల్లోడిని తీసుకొని, వాళ్ళ అమ్మకి చెప్పాల, చెబితే ఆమె పోనేదు. ఆమె గురించి బైబిల్లో గయ్యాళి అని రాయబడి ఉంది. షారాయి ఆమె పేరు. షారాయి అంటే గయ్యాళి. నీకు ఎక్కువ వద్దులేమ్మని చెప్పి ఒకటి తగ్గించి షారా అని పేరు పెట్టాడు. ఆయన మొదటి పేరు ఏంటి? అబ్రాము, 3 అక్షరాలే. మరి నీకు అంత తగ్గింపు ఎందుకు లే అని చెప్పి అబ్రహామును హా కలిపాడు. ఈయనకు ఒకటి కలిపాడు, ఆమెకు ఒకటి తగ్గించాడు. షారా, దేవుడు అబ్బాయిని బలి ఇవ్వమన్నాడు, తీసుకెళ్తున్నానంటే ఆయన బలిచ్చిద్ది, మామూలుది కాదు. చెప్పలా, నువ్వు చావరాదు, నా కొడుకే దొరికాడా, నీకు అన్ని పనికిమాల కళ్ళు వస్తుంటాయి, పనికిమాల దర్శనాలు వస్తుంటాయి. యుద్ధం చెప్పకుండానే బలి ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పి తీసుకుని పోయాడు. బాగా వేదనతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. మనసులో కూడా దేవుడిని దూషించట్లా. ఈయనేం దేవుడు, ఈయన నమ్ముకొని విగ్రహాన్ని విడిచిపెట్టి ఈయన దగ్గరికి వస్తే 35 సంవత్సరాలు దేవుడిని నమ్ముకొని ఒక కొడుకునిచ్చాడు. 100 సంవత్సరాల వయసు, కూర్చుంటే లేవలేకపోతున్నాను, లేచితే కూర్చోలేకపోతున్నాను. ఇప్పుడు అవసరం నాకు కొడుకు, ఏదైనా చేసి పెడతాడు వాడు ఉంటే. ఇప్పుడు వాడిని బలి ఇవ్వమన్నాడు ఏంటి అసలు? నేను అనవసరంగా ఈ దేవుడిని నమ్ముకున్నానే. అలాంటి మనసే రాలా. ఎంత భక్తి గలవాడు చూడు ఆయన. దేవుడు చెప్పాడు చేయాలంతే అని చెప్పి వెళ్ళాడు. పైకి వెళ్ళేటప్పుడు కొడుకు అడుగుతున్నాడు, నానో మనము కట్టెలు తీసుకెళ్తున్నావా, నిప్పు తీసుకెళ్తున్నావా, కత్తి తీసుకెళ్తున్నావా, గొర్రె పిల్ల లేదు నానా అని అడిగాడు. అప్పుడు ఏమనాలి? నువ్వే నాయన గొర్రెపిల్ల అని చెప్పేసి వెనక్కి తీసుకుని పోవాలని ఆయన దేవుడు అని చెప్పాడని. విశ్వాస వీరుడు ఏమన్నాడు తెలుసా? గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడు అయ్యా కొండ మీద అన్నాడు. ప్రజలాడు హల్లెలూయా. ఆయనకు ఒక నమ్మకం, నా కుమారుని దేవుడు తీసుకోడు. మంచి విశ్వాసం కలిగిన వాడు, నా కుమారుని దేవుడు తీసుకోడు అంతే. వరాలైనా తలాంతులైనా అభిషేకమైనా ఇచ్చిన తర్వాత దేవుడు తీసుకోడు. చాలామంది వీళ్ళే పోగొట్టుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు చూడు, మామూలుగా ఇద్దరు ఆడుకునేటప్పుడు వాడు అట్టికాయ తింటే అంటాడు, అప్పటికే పైన కృష్ణ అనేది గోదావరి 2 నదులు ప్రవహిస్తూ ఉంటాయి అనుకుంటే అట్టికాయ తింటుంటాడా. అట్టికాయ తింటే ఏంటంటే వరే కొద్దిగా అట్టికాయ పెట్టవా అంటాడు. వాడు ఆ ముక్కులో కూడా కలుపుకుని తింటున్నాడు. వాడు అట్టికి ఇటుకి కావాలంట. చిన్నపిల్లలప్పుడు చూడు అసలు వాడు పెడితే తుంచిస్తే వాడు అట్టికాయ తింటాడా. ఆట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటిగా నాకు గక్క అంటాడు వాడు. అప్పుడు కల్లా అది అరిగిపోయింది. వారం తర్వాత అయినా రే మొన్న నీకు అట్టికాయ పెట్టి పెట్టావు, అది నాకు గక్క అంటాడు. ఆడగక్కుతాడు. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇచ్చిన తర్వాత మన అది నాకే అంటారు.
దేవుడు అలా కాదు. ఆయన చాలా క్వాలిటీ గలవాడు. ఆయన మైండ్ వేరు. అసలు ఆయన్ను మనం పోల్చుకోలేము. ఆయన తలంపులు మన తలంపుల కంటే చాలా ఉన్నతంగా ఉంటాయంట, గొప్పగా ఉంటాయంట. దేవుడు ఒక వరమైన తలంతైనా ఒక ఆస్తి ఏదైనా ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోడు. మళ్ళీ అబ్రహాముకు ఒక నమ్మకం, దేవుడు నాకు లేక లేక ఒక కొడుకునిచ్చాడు, వీడి ద్వారానే ఆశీర్వదిస్తాను అన్నాడు కదా, మళ్ళీ వీడిని ఎందుకు చంపుతాడు? తీసుకోడు. నాకు పరీక్ష అనుకున్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టేటప్పుడు మనసు మారిద్దాం దేవుడు అనుకున్నాడు. ఏం మారలా. బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, బాబు కాళ్ళు చేతులు కట్టాడు, బాబును బుడుకోబెట్టాడు పైన. ముసలోడా, గొర్రెపిల్లని దేవుడు చూసుకుంటా అన్నాడు కదా, పైకి వచ్చిన తర్వాత నన్ను గొర్రెపిల్లని కట్టినట్టు కడుతున్నావేంటి? నువ్వు జావరాదని అక్కడ నెడితే దెబ్బకు అబ్బరం వచ్చి కింద పడిపోయేవాడు. కానీ ఇస్సాకు కాళ్ళు చేతులు కడుతుంటే కంటిన్యూ నీళ్ళు పెట్టుకుని మౌనంగా ఉన్నాడంట. ఎంత విధేయుడు చూడు ఇస్సాకు. అందుకని ఏసై ఇస్సాకుతో పోల్చుకున్నాడు. అందుకని ఇస్సాకు అంట ఆ దేశంలో విత్తనం వేస్తేనంట 100 ఫలం అంట. అంటే వేసిన ప్రతి విత్తనం బతికిందంట. అసలు పురుగులు ఎటుపోయి తెలియదు, పురుగు రాలా, తెగులు లేదు, పురుగు మందు కొట్టిన లేదు. 6 రోజుల్లో ఎరువులు కొట్టిలాడండి దేవుడి దయ వల్ల. పురుగు బళ్ళ, దానికి పురుగు లేదు, తెగులు లేదు, ఏమి లేదు. వేసిన ప్రతి విత్తనం బ్రతికిందంట, భయంకరంగా పండిందంట. మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళి చిన్న పాక వేసుకున్నాడు ఆయన. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పనికి ఈయన దగ్గరికి వస్తున్నారంట. ఈయన చూసి చాలామంది వేసారు కానీ ఎవరికి పండట్లా. ఈయన పండింది. రాజుగారి కంట ఇస్సాకును చూస్తే వ్యసనం కలిగిందంట. అబ్బా, దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే అలా ఉండిద్ది. నా దేవుడు ఈ సంవత్సరము మిమ్మల్ని అలాగే దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో, హేళన చేసి నవ్వుకుంటున్నారో వాళ్ళందరూ సిగ్గుతో వ్యసనపడాలి యేసు నామములో. ఆమేన్. మన దేవుడు రోషం గలవాడు. ఆయన పిల్లలు ఒక మాట అంటే తట్టుకోలేడు. మిమ్మల్ని ఎవరెవరు ఎగతాళి చేసి మాట్లాడుతున్నారో, హేళన చేసి మాట్లాడుతున్నారో, మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారో అవన్నీ దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. అక్కడే నీ తల ఎత్తి దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకే చొక్కాతో స్కూల్కి వెళ్ళాను నేను. అన్నం వేసుకొని నీళ్ళు పోసుకొని ఉల్లిపాయ నంచుకుంటా ఇదే చికెన్ ఇదే మటన్ అనుకున్న తిన్న రోజులు ఉన్నాయి. అంత పేద కుట్టుల్లో పుట్టి పెరిగా. కానీ మా అమ్మ మన యథార్థవంతులు. ఒక దొంగతనం చేయటం కానీ అక్రమంగా తీస్తారట నచ్చదు. కష్టపడి పనిచేస్తారు, ఆ డబ్బులతో బ్రతుకుతారు. కానీ అక్రమంగా ఎవరు తీసుకొచ్చుకో ఇష్టపడరు అసలు. అందుకని ఆళ్ళ కడుపులోంచి దేవుడుకున్నాడు. 2 తీసుకున్నాడు, ఒకరిని కాదు. సావుకి యేసు ప్రభువుడు ఎవరి కడుపులో వచ్చాడంట? నీతిమంతుడైనా యోసేపు గర్భం నుంచి వచ్చాడంట. బంగారం దొరికింది తీసుకుని మమ్మీ ఇచ్చి వచ్చింది. నేను చెప్పేవాడు, అమ్మ దొరికింది సొమ్ము దొంగలు అంటామనేవాడు. నేను అన్నా చిన్నప్పుడు. నొరుగుసుకొని వాళ్ళు ఎంత ఎడుతున్నారు, వాళ్ళది మనకెందుకు, దేవుడు మనకి ఇవ్వాలి. కానీ తప్పు. మాకు దొరికిన సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎడుతున్నారు. ఏంటంటేను బంగారం పోయిందమ్మా, చైన్ పోయిందమ్మా అంటే అది మా తమ్ముడు దొరికింది, మమ్మకి ఇచ్చాడు. మాకే తెలిసి ఎవరు తెలియదు సంగతి. మమ్మ తీసుకుని తిన్న వాళ్ళకి ఇచ్చేసింది. మీరు మాకెందుకు మోచుకోండి. అట్లా ఇస్సాకు కూడా తండ్రికి తగ్గట్టుగా బ్రతికాడు. కనుకనే ఇస్సాకును కూడా దేవుడు గొప్పగా దీవించాడు. మిమ్మల్ని దేవుడు అలాగే దీవిస్తాడు. అయితే అబ్రహాము ఆ విధంగా కాళ్ళు చేతులు కట్టి కత్తి పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత మెడకాయకి వస్తాడు ఇక బాబుకి. దేవుడికే డౌట్ వచ్చింది, వామ్మో అబ్రహాం కోసినాకు వస్తాడని. వెంటనే దేవదూతను పంపించాడు. దేవదూత ఆకాశం నుండి స్పీడ్గా వస్తున్నాడు. అబ్రహామా అబ్రహామా ఆగు ఆగు అని. చిత్త మహాప్రభు ఏంటి? ఆ పిల్లోడి మీద చెయ్యి వేయగాక, ఆ పిల్లోడు ఏమి చేయగాక, ఆగో నువ్వు చంపినావు చంపుతావు, ఆగు బాబు, నువ్వు మామూలుడు కాదు. నీ వెనక కొమ్ములు తగిలించుకొని ఉన్నది, చెట్ల మధ్యలో పొదలో ఉన్నది పొటేల్, దాన్ని తీసుకొచ్చి బలి, ఆ బాబుని బలివగాక అని చెప్పి, నన్ను ప్రేమిస్తావా, నా ఆజ్ఞని ప్రేమిస్తావా, లేకపోతే నీ కుమారుని ప్రేమిస్తావా? నా మాట ముఖ్యమా, నీ కుమారుడు ముఖ్యమా? నా వాక్యం ముఖ్యమా, నీ కుమారుడు ముఖ్యమా? నా ఆజ్ఞ ముఖ్యమా, నీ కుమారుడు ముఖ్యమా? చూద్దామని పరీక్ష పెట్టాను. ఇందుని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నీవు నీ కుమారుడు కంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నావు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మైపరచు. ఆమేన్, హల్లెలూయా. నీ కుమారుడు కంటే నేను ఇచ్చిన ఆజ్ఞ నీకు ఎక్కువ. నాకు అర్థమైపోయింది. నేను పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు. కనుక అబ్రహాం నిన్ను ఎలా దీవించబోతున్నాను తెలుసా? ఆకాశ మందుల నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నేను నీ సంతానాన్ని దీవించబోతున్నా. ఒక్కడే కాదు, మీ సంతానము ద్వారా భూలోకములో జనాలందరూ దీవించబడతారు.
నేను గొప్ప చేయబోతున్నాను. నీ సంతానం వారు శత్రువు యొక్క గవినిని స్వతంత్రించుకుంటారు, స్వాధీనపరుచుకుంటారు. అంటే మీ సంతానం ముందు శత్రువులు ఎవరు నిలబడలేరు. మన జరిగింది అదే. చుట్టుప్రక్కల 17 దేశాలు ఉన్న ఇజ్రాయెల్ దేశం, ఎవడు ఏమి చేయలేడు వాళ్ళని. 5,000 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానం ఇప్పటికి నెరవేర్చబడుతుంది. నీ సంతానము శత్రువుల్ని స్వాధీనం చేసుకుంటారు. శత్రువులు వచ్చి ఎవరు కూడా నీ పిల్లల్నేమీ చేయలేరు. నేను అటు దీవించబోతున్నానని చెప్పాడు. అలాగే దీవించాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఇశ్రాయేలు నిమిత్తమై వచ్చాడు. ఇశ్రాయేలు నిమిత్తం వచ్చి లోకమంతటి కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అన్యులే. దేవుని బిడ్డలు ఎవరంటే ఇశ్రాయేలు మాత్రమే, వాగ్దాన పుత్రులు. వాళ్ళని పాపం నుంచి విడిపించడానికి, వాళ్ళ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఎలాగ వచ్చాను కదా అని అన్యులైన మనల్ని కూడా కనికరించి ఆ రక్తాన్ని యేసయ్య మన దగ్గర కూడా పంపాడు. భూమి మొత్తానికి పంపించాడు. మీరు కూడా ఈ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచుకోండి. ఉదాహరణకి నీ కుమారుడికి అన్నం పెడుతున్నావు, ఈలోపు అడుక్కునే పిల్లడు వచ్చి సొక్క చినిగిపోయింది, సొక్క అసలు లేదు వాడికి, షెడ్డీ కూడా చినిగిపోయింది, ఆకలితో ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, వచ్చి అమ్మా ఆకలి అవుతుందమ్మా అన్నాడు. నీ కొడుకు పెడుతున్నావు, అప్పుడే పెట్టే అన్నంలో సగం అన్నం నీ కొడుకు పెట్టి సగం అన్నం అడుక్కునే పిల్లడికి పెట్టావు. పోనీలు పాపం ఏ తల్లి కన్నబిడ్డో ఆకలితో ఉన్నాడు పాపం, ఎన్ని రోజులు అవుతుంది అన్నం తినేది. ఆ బాబు సంతోషంగా అన్నం తిన్నాడు, సంతోషంగా గబగబ తింటున్నాడు సంతోషంగా, ఎన్ని రోజులు అన్నం తిని. అలాగే అన్యులమైన మనము ఆ అడుక్కున్న పిల్లోడితో సమానం. సొంత కుమారుడు ఎవరంటే ఇశ్రాయేలీలు దేవునికి. అబ్రహాము ద్వారా ఆ పిల్లలకి కృప వచ్చింది. మన అన్యులు మనను కూడా దేవుడు కనికరించి ఆయన రక్తాన్ని మన దగ్గర కూడా పంపించాడు. కడిగి పరిశుద్ధపరచుకోండి అని కృప చూపించాడు. ఈ సమయంలో బాప్తిసం తీసుకోకపోతే ఇంకంత దురదృష్టం ఇంకొకరు ఉండరు. ఎందుకంటే కృప విస్తారంగా దేవుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇది కృపాకాలం, విస్తారం కృప చూపిస్తున్నాడు. ఈ టైములో మనసు మార్చుకుని బాప్తిసం తీసుకోకపోతే యేసయ్య వచ్చాడా, సంఘం ఎత్తబడిందా, నెక్స్ట్ కృప ఉండదు భూమి మీద. శ్రమల కాలం ఉండిద్ది, సాతాను శక్తులు పరిపాలన చేస్తాయి, కక్ష ద్వేషం ఉండిద్ది, పరిపాలన క్రూరంగా ఉండిద్ది. అప్పటి కృప ఉండదు. ఇంకా ఇక బాప్తిసం తీసుకోవడానికి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. నీకు పాస్టర్లు అందరూ వెళ్ళిపోతారు కదా పల్లవ రాజ్యానికి, ఇంకెవరు ఉంటారు? అలాంటి పరిస్థితులలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జాగ్రత్త వినండి. ఆశీర్వదించాడు వాళ్ళని, వాళ్ళ ద్వారా మనకు దీవెన వచ్చింది. ఆ చదవండి ఆ మాటలు. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని సమర్పించమని చెప్పాను. చాలా తర్వాత 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున, అదుగో నీవు నా మాట వినినందున భూలోకములోని జనములంటే మనము అన్ని రకాల జాతుల వారు నీ సంతానము వలన భూలోకములో అన్ని రకాల జాతుల వారు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎవరు సంతానము? అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోదా వంశం నుండి యేసయ్య వచ్చాడు. యేసయ్య కూడా అబ్రహాము కుమారుడు, అందుకని అబ్రహాము కుమారుడా అని అనిపించుకున్నాడు. దావీదు కుమారుడా అనిపించుకున్నాడు యేసయ్య. యేసయ్య అబ్రహాం వంశం నుంచి వచ్చాడు. యేసయ్య ద్వారా భూలోకంలో అన్ని వంశాలకి రక్షణ వచ్చింది. ఆ వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? నీ సంతానం ద్వారా భూలోకంలో అన్ని జాతుల వారు ఆశీర్వదించబడతారన్నారు. ఆయన సంతానం నుండి యేసయ్య భూలోకానికి వచ్చాడు. ఆయన సంతానమైన యేసయ్య ద్వారానే భూలోకంలో మనందరం ఆశీర్వదించబడ్డాం, ఆశీర్వాదం యోగ్యులుగా మార్చబడ్డాం. భూలోకములో ఏ ఒక్క వ్యక్తి అయినా మనసును మార్చుకుని బాప్తిసం తీసుకున్నాడంటే
అతను అబ్రహాము సంతానము. ఆత్మీకంగా మనందరం అబ్రహాము సంతానము. అబ్రహాముకు దత్తపుత్రులం మనం, వాళ్ళు వాగ్దాన పుత్రులు. చూడండి, ఆ వాగ్దానము అక్షరాల నెరవేర్చబడింది. నా మాటను వినినందున అంటాడు, నీ కుమారుడి కంటే నా మాటే విలువగా చూసావు, నీవు కుమారుడి కంటే నా మాటని ఎక్కువగా ప్రేమించావు. చదవండి యోహాను సువార్త 14:15 వచ్చును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలు, తలల పైకెత్తి నా వైపు చూస్తున్న మాటలు గమనించండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు దేవుడు. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు దేవుడు. దేవుని ఆజ్ఞ ప్రకారం ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక నీకు అనేకమైనటువంటి ఆస్తులు ఇస్తాడు, వాటి మీద నేను అధికారిగా ఉంచుతాడు. అబ్రహామును దీవించడానికి కారణం ఏంటంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీ కుమారుని తీసుకెళ్ళి నాకు బలివ్వని. అది పరీక్ష. ఇప్పుడు కుమారుని చంపాలా, దేవుని ఆజ్ఞను పాటించాలా అని ఆలోచించాడు. దేవుని ఆజ్ఞ నాకు ముఖ్యమని దేవుని ఆజ్ఞ ప్రకారం నడిచి అబ్రహాము దేవుణ్ణి సంతోషపెట్టాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నిరూపించుకున్నాడు. అలా అబ్రహాము దేవుని ఆజ్ఞ ప్రకారం నడిచి దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి అబ్రహాముని దేవుడు గొప్పగా దీవించాడు. ఎంతగా దీవించాడంటే ఈ భూలోకంలో అబ్రహాము తెలియనివాడు అంటే ఎవడు ఉండడు. అబ్రహాం పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అది 24:1 వచ్చిన చూస్తే అది కారణం అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. తర్వాత 35 వచ్చును. నేను అబ్రహాము దాసుడను యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. అన్ని విషయములు ఆశీర్వదించాడంట. ఒకటి. రెండోది బహుగా ఆశీర్వదించాడంట. కనుక అతడు గొప్పవాడాయను. అతను గొప్పవాడయ్యాడంట. చాలు, తలల పైకి నా వైపు చూస్తున్న మాటలు గమనించు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞల ప్రకారము నడవటం. దేవుని ఆజ్ఞ ప్రకారం అబ్రహాము నడిచాడు కనుక దేవుడు అబ్రహాముని అన్ని విషయంలో ఆశీర్వదించాడంట, బహుగా ఆశీర్వదించాడంట. కనుక అతను గొప్పవాడయ్యాడంట. అలాగే నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం నడవటం. మందిరానికి వచ్చిపోయినంత మాత్రాన నువ్వు దేవుని ప్రేమించినట్లు కాదు. ఆయన సేవకుల ద్వారా దేవుడు ఏమి చెబుతున్నాడో అది విని ఆ మాట ప్రకారం నడవటమే దేవుణ్ణి ప్రేమించటం. దైవజనులు ఒకటి చెబుతుంటే నువ్వు ఇంకొకటి చేసుకుంటూ వెళ్తున్నావంటే దేవుని ఆజ్ఞ ప్రకారం నీవు నడవటం లేదు. ఎన్ని సందర్భాలలో దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి వెళ్ళిపోయావు. ఆ వాక్యానుసారంగా నడిస్తే మన వల్ల కాదులే, మన చేత కాదులే అని, కుదరదులే అని దైవజనుల మాటను ప్రక్కన పెట్టి ఎన్నిసార్లు వెళ్ళిపోయావు. దానివల్ల నువ్వు చాలా నష్టపోయావు. ఇక నుంచి ఒక తీర్మానం చేసుకో. దేవుడు నేను అన్ని విషయాల్లో దీవించబోతున్నాడు. అబ్రహాం జీవితాన్ని మీ ముందు ఉంచి మాట్లాడుతున్నాడు. బహుగా దీవించబోతున్నాడు, నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నీ ద్వారా నీ బంధువులు స్నేహితులు అందరూ దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా. నీ ద్వారా మీ బంధువులందరూ యేసయ్య దగ్గరికి వస్తారు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాం నీ సంతానం ద్వారా భూలోకముల జాతులన్నీ ఆశీర్వదించబడతారని చెప్పాడు. అలాగే నీ సంతానం ద్వారా నీ బంధువులు స్నేహితులు మొత్తం మారుతారు. యేసు నామములో అందరూ దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇందాక నేను పైకి వెళ్తా ఉంటే అక్కడ బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నారు. యోహాను చూసి అన్న వాడు చూడన్నా ఎంత బాగా వ్యాపారం చూసుకుంటున్నారని చూసావా? ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి నన్ను దీవించాడు దేవుడు, నా ద్వారా మిమ్మల్ని దీవించాడా? ఆటో వాళ్ళు కూడా దీవించబడుతున్నారు. చూడు, గమనించండి. ఒక వ్యక్తిని దేవుడు దీవించిన తర్వాత అతని ద్వారా అనేక మంది దీవించబడతారు. ఇప్పుడు అక్కడ సెంటర్లోకి రాగానే జైదు అంటుంటారు వాళ్ళు, ఆటో వాళ్ళు. ఇంత మునుపు ఈ ప్రాంతంలో ఆగేవాడు ఎవడో లేడు. ఎవడు ఆటో ఎడదాకా మాట్లాడుకుని వస్తాడా? ఎవడు రాడు. చీకటికుండేది కదా రాత్రులు, ఎడికి వస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఆటో మాట్లాడుకుని వస్తారు. ఇది ఎన్ని గంటలకు ప్రార్థన అయిపోయింది కనుక్కున్నారు ఆటో వాళ్ళు. కరెక్ట్గా 5 గంటలకు వస్తారు. చూడ మొత్తం వచ్చేస్తారు, రౌండ్లు ఎత్తుంటారు ఇక్కడ ఆటో వాళ్ళు. ఇక్కడ జనాలు ఉన్న సంగతి తెలుసు, విడిచిపెట్టి వెళ్ళారు కదా మిమ్మల్ని. వాడు వస్తారు మళ్ళీ. ఎన్ని గంటలకు కనుక్కున్నారు? 5 గంటలకు అయిపోద్దని, 4ంటికి 5ంటికి అయిపోద్దని. అప్పుడు వస్తారు గ్యారెంటీకి వాళ్ళు తీసుకెళ్ళడానికి. వాళ్ళు దీవించబడుతున్నారు.
వ్యాపారం చేసుకునే వాళ్ళు దీవించబడుతున్నారు. బ్రహ్మాండ వ్యాపారం జరుగుతుందా? ఆ స్వీట్ బండి పాపం అవి తీసుకొస్తున్నాడు, వచ్చేటప్పుడు ఫుల్ వస్తున్నాడు, వెళ్ళేటప్పుడు ఖాళీకి తీసుకెళ్తున్నాడు. చూడండి, ఒక వ్యక్తి దీవించబడితే అతని ద్వారా అనేక మంది దీవించబడతారు. ఈ ప్రాంతం తీసుకొచ్చి దేవుడు నన్ను దీవించాడా? నా ద్వారా మిమ్మల్ని దీవించాడు. మన ద్వారా, మన పరిచర్య ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు. ఇక్కడ కూర్చున్న వాక్యం ఏంటని నీవు కూడా ఈరోజు ఏమీ లేని స్థితిలో దరిద్రతలు ఉన్నావేమో, ఎల్లకాలం నువ్వు ఇలా ఉండవు. నా దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించబోతున్నాడు, దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ద్వారా నీ బంధువులు దీవించబడతారు, నీ ద్వారా నీ స్నేహితులు దీవించబడతారు. అబ్రహాము వలె ఆజ్ఞల మార్గంలో నడుస్తూ దేవుణ్ణి మనము ప్రేమించాలి. అందుకని ప్రతిరోజు ప్రార్థనలో, దేవా నీ ఆజ్ఞల మార్గంలో నడవడం నాకు నేర్పించు అని అడగాలి. అడిగితే ఆశీర్వాదం అదే వచ్చింది. సైకిల్ మీద దూడంది, వాడు కొడుతున్నాడు గేదెని, ముందు ఒకడ రావే లాగుతున్నాడు, అది ఒక అడుగుడు ముందుకే ఇట్లా దూడ వెనకుంది. అప్పుడు ఒక పెద్ద ఆయన చూసి, రే దూడ వెనక సైకిల్ మీద ఉండి గేదె ముందుకెట్టబోద్దురా, మైండ్ లేదు, అసలు గేదె విడిచిపెట్టండి, తాడు మెడక చుట్టండి, చుట్టి ఆ దూడ ఎట్లా సైకిల్ మీద వెనక క్యారీ మీద ఉంది కదా, ఆ సైకిల్ దొక్కండి, మీరు ఇద్దరు వెళ్తా ఉండండి, దూడను తీసుకొని, గేదె అది వచ్చింది అన్నాడు. ఈయన దాని మీద కూర్చొని ముందోడు వీడు దొక్కున్నాడు, తొక్కుతున్నాడు, వెనకాము క్యారేజ్ మీద దూడ ఉంది, దూడను తీసుకొని సైకిల్ దొక్కుని వీళ్ళిద్దరు వెళ్తున్నారు. గేదె వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది అనుకుంటా, దూడ వెళ్తుంటే దూడ వెనక గేదె వచ్చేస్తుంది. గేదెను లాగినంత కాలం గేదె అసలు రాలా, దూడ వెనకుంది. దూడ వెనకుండి గేదె ఎట్టుపోద్ది, గేదె ఎట్టు వచ్చింది? ముందుకు గేదెను లాగి వచ్చిద్దా? రాదు, దూడ వెనకాల ఉంది. దూడను తీసుకెళ్తాను, గేదె వెనక పరిగెత్తిద్ది. నువ్వు ఆపిన ఆగదు, నువ్వు ఆపు. దూడను తీసుకెళ్తాంటే ఎవరు గేదెను ఆపు, ఆగిద్దా? పొడవనన్న పొడిచి వెళ్ళిద్ది, లేదా అటు తిరిగి అటు వెళ్ళిపోద్ది. దూడను తీసుకెళ్తాను, దూడతో పాటు గేదె వెళ్ళిపోద్ది. గేదెను లాగితే దూడ రాదు, దూడను తీసుకుని వెళ్తుంటే గేదె వచ్చింది. గేదె అంటే ఆశీర్వాదము, దూడ అంటే ఆజ్ఞల మార్గం. నీవు ఆజ్ఞల మార్గం నడిపించు ప్రభువుని ప్రార్థన చేసుకుంటూ ఆజ్ఞల మార్గం నడుచుకుంటూ వెళుతుంటే ఏ దీవెనైనా ఆగదు. గేదె పరిగెత్తినట్టు వెనక పరిగెత్తుకుంటూ వచ్చింది. గట్టిగా చెప్పకూడదు, దేవుని నామమున మహిమపరచు. ఆమె మీరేం చేస్తుంటారు? ఒక ఉదయం లేచిన దగ్గర నుంచి గేదెలు లాగుతూ ఉంటారు. రావే అంటే ఏంటి? నన్ను ఆశీర్వదించు, దించని గేదెలు లాగుతుంటారు. దూడ వెనకుంది, అందుకని గేదె రావటంలా. పద్ధతి మార్చుకో, గేదెను లాగడం కాదు, దూడని తీసుకుని వెళ్ళాలి నువ్వు. గేదెని వెనక పరిగెత్తుకుంటూ వచ్చింది. దూడ అంటే ఏంటి? ఆజ్ఞల మార్గం. యేసయ్యా నీ ఆజ్ఞల మార్గంలో నడిచే కృప నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయి. ఆజ్ఞల మార్గం నడిచి కృపనిస్తాడు. దేవుని ఆజ్ఞల మార్గం నడుచుకుంటూ వెళ్ళు. గేదె పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటే నీ వెంట వస్తాయి. గేదెని ఆపినా ఆగదు, దూడ వెళ్ళిపోతుంది కదా ముందు. ఇక ఆశీర్వాదం ఎవరు ఆపినా ఆగదు, అది పరిగెత్తుకుంటూ వచ్చి నీ తలుపు కొడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తారన్నాడు. ఆయన ప్రేమించటువంటి ఆయన ఆజ్ఞల మార్గం నడవటం, నీ ఆజ్ఞల మార్గం నడిపించుని అడగాలి. అబ్రహాం వల్ల నువ్వు దీవించబడతావు. అది ఒక విషయం. రెండోదిగా ఇంకొకటి చదువు, 91వ కీర్తన 14వ చరణం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. చాలు, తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఇది మోషే చేసినటువంటి ప్రార్థన, మోషే రాసిన కీర్తన, 91వ కీర్తన. కానీ ఈ రాసినటువంటి కీర్తనలో మోషే రాసిన ఇవి దావీదులో క్లియర్గా కనపడతాయి ఈ పోలికలో. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని నేను తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరిచేదను. దావీదుని దేవుడు తప్పించాడా లేదా? దేవుడు తప్పించాడు దావీదుని. సౌలు 3 సార్లు ఈట విసిరాడు దావీదుని చంపాలని, దేవుడు తప్పించాడు. సింహం వచ్చింది దావీదుని చంపడానికి, దేవుడు తప్పించాడు. ఎలుగుబంటి వచ్చింది ఒకసారి దావీదుని చంపడానికి, దేవుడు తప్పించాడు. గొలియాతు వచ్చాడు దావీదుని చంపడానికి, దేవుడు తప్పించాడు. చూడండి, అలాగే ఎన్నో సందర్భాలలో శత్రువులు దావీదుని చంపాలని వచ్చారు, ఏం చేయలేకపోయారు. దావీదుని దేవుడు తప్పించాడు. ఒకసారి సౌలుకు భయపడి ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళాడు. ఆకీషు రాజుకు దొరికిపోయాడు. వాళ్ళు చెప్తున్నారు, రాజా మన గొలియాతును చంపింది ఈడే,
ఉరకరా బాబు, ఈడు ఎత్తేంది, ఇంత సన్నగా ఉన్నాడు, ఇంత పొట్టుకున్నాడు, ఈడు గొలియెత్తని చప్పటం ఏందిరా అంటున్నారు. రాజా వాడు మామూలుడు కదా, అన్ని కట్టనే కనపడతాడు, పొట్టోడు జిత్తులు ఎక్కువ గోతలేసి కొట్టమంటుంటారు పెద్దోళ్ళు. అయ్యా రెండుకి క్షమించండి అయ్యా. దావీదు పొట్టివాడు. రాజా ఈ పొట్టోడు అట్ట కనపడుతుంది, పిల్లోళ్ళ కనపడి, ఈడు మామూలుడు కాదు, మన గొలియాతను చంపింది ఈడే, మేము చూసామంటారు. అప్పుడు వెంటనే దావీదు అల్లాడిపోతున్నాడు, వామ్మో వీళ్ళు గుర్తుపట్టారా బాబు ఎట్ట తప్పించుకోవాలని. వెంటనే దేవుడు ఒక ఆలోచన చెప్పాడు, ఇక్కడ నేను కింగ్ని, హీరోని అనగాక ఇక్కడ నీవు పిచ్చోళ్ళకి యాక్షన్ చేసి వాళ్ళే తీసుకుని విడిచిపెడతారు బయటని. అప్పుడు వెంటనే దావీదు పిచ్చోళ్ళకి యాక్షన్ చేశాడు. రాజు అంటాడు, రే మనిషిని బట్టి మనిషి ఉంటాడు, వాడెవడు చంపినోడు వీరుడే ఉంటాడు, వీడు పిచ్చాడు రా, ఈయన తీసుకొచ్చి నా ముందు పెట్టారండి, తీసుకెళ్ళా మీరేమో చేయొద్దు, వాడిని తీసుకెళ్ళి చిన్నగా గౌని వేలపలు విడిచిపెట్టారండి, వాడిని ఒక దెబ్బ కూడా కొట్టద్దు, ఏం చేయొద్దు, రాజుగారు ఆజ్ఞ. చక్కగా వాళ్ళే సంఖలో చేతులు తీసి ఇద్దరు వీరులు ఎత్తుకొని పోయి ఆయన కొట్టకుండా తిట్టకుండా దావీదుని గౌని వేపల వాళ్ళ సరిహద్దులు బయట విడిచిపెట్టి కాముగా వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు దాకా కింద పడుకొని ఉన్నాడు, వాళ్ళు పోయిన తర్వాత లేచి అది పరిగెత్తడం. మళ్ళీ ఎక్కడ ఎవరు ఏం చేయలేకపోయారు దావీదుని, దేవుడు కాపాడాడు. అంతేకాదు దావీదుని దేవుడు గణపరిచాడు. అడవిలో గొర్రెలు కాసుకునేవాడు, అలాంటి వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. కూర్చోబెట్టి 40 సంవత్సరాలు పరిపాలన, తాను వెళ్ళిన ప్రతి చోట దేవుడు తోడయండి జయాన్ని ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా జయమే. దావీదు గొప్పగా దీవించబడ్డాడు, గొప్పవాడయ్యాడు. దావీదు లాంటి రాజు భూమి మీద మరొకడు లేడంట. చూడండి ఎంతమంది రాజులు వచ్చినా, ఎంతమంది పరిపాలన చేసినా. దావీదు చనిపోయి 4000 సంవత్సరాలైనా ఇప్పటికీ దావీదు పిల్లలను దావీదుని బట్టి దేవుడు దీవిస్తున్నాడు. దావీదుని దేవుడు గొప్పగా కనపరిచాడు. ఏ రాజు పరిపాలన చేస్తున్నా దేవుడు అంటాడు, నువ్వు దావీదులాగా చేయలేదు అంటాడు బైబిల్లో. హిజ్కియా చాలా భక్తి గలవాడు. హిజ్కియా రోగం వచ్చింది, ఆయుష్ కావాలని అడిగితే దేవుడు అంటాడు, దావీదును బట్టి నీ పట్టణాన్ని కాపాడుతాను అంటాడు. వాస్తవంగా హిజ్కియా భక్తి గలవాడే. నీ భక్తిని బట్టి అంటలు అక్కడ దావీదును బట్టి పట్టణాన్ని కాపాడుతాను అంటాడు. దావీదు అప్పుడు చనిపోయి 100 సంవత్సరాలు. చూడు దావీదు అంటే యేసయ్యకి ఎంత ప్రేమ. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ప్రేమించినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటల్లో అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను నేను తప్పించేదను. అది ఆశీర్వాదం. తప్పించడం, శత్రువు చేతులు పడకుండా కాపాడటమే ఆశీర్వాదం. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక అతను నేను గనపరుస్తానన్నాడు. అలాగే దావీదును తప్పించాడు, దావీదుని గనపరిచాడు. దావీదుకి సంబంధించిన మాటల్లా ఉంటాయి అవి. క్రమం చదువుకుంటారండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ప్రార్థన చేస్తే చాలు, అతనికి నేను వెంటనే సమాధానం ఇచ్చేస్తా. ఆ శ్రమలలో నేను అతనికి, శ్రమలు వచ్చినప్పుడు అతనికి నేను తోడే ఉంటాను. అతనిని విడిపించి, శ్రమలలో అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తా. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదు చాలు. మోషే ఒకవేళ దావీదు గురించి ప్రవచించాడేమో. చూడండి దావీదులో ఇవి స్పష్టంగా కనపడతాయి. కారణము అతడు నన్ను ప్రేమిస్తున్నాడని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుకనే అతను తప్పించాడు, అతన్ని గణపరిచాడు. దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏంటంటే మానక అంగీకరిస్తున్నారని 21వ కీర్తనలో ఉండేది 2వ వచనంలో. అక్కడ దేవుడు అంటాడు, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానన్నాడు. శ్రమలలో అతనికి తోడై ఉంటానంటాడు. దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. సౌలు రాజు ద్వారా శ్రమలు వచ్చినాయి, కొడుకుల ద్వారా శ్రమలు వచ్చినాయి. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమలన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. విడిచిపెట్టాడా? విడిపించి దావీదును గొప్ప చేశాడు. కారణం ఏంటంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు దేవుణ్ణి ప్రేమించేవాడు కనుకనే దావీదుని దేవుడు అంతగా దీవించాడు. దావీదు గురించి మనం చదివినా అట్లాగే ఉంటే మాటలు. రండి 8వ కీర్తన 2వ చరణం నుంచి 6వ చరణం వరకు. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పి వేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. స్తుతించడము ద్వారా దేవుడు ఒక దుర్గమును స్థాపించాడు, అనగా కాపాడుతున్నాడు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, దావీదు రాశాడు ఈ కీర్తన,
నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం అసలు మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి మనుషుడు ఏ పాటి వాడారయ్యా అంటే ఇండైరెక్ట్గా దావీదు అంటాడు, దేవా నన్ను జ్ఞాపకము చేసుకోనటానికి నేను ఏ పాటి వాడను, అది దాని అర్థం. సూర్యుడు చంద్రుడు ఈ సృష్టి మొత్తాన్ని చూస్తే ఎంత గొప్పగా ఉన్నాయి, ఎంత గొప్ప సృష్టిని చేసిన నీవు ఎంత గొప్ప దేవుడవు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అసలు నేను ఏ పాటి వాడినయ్యా? నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు, అసలు నేను నరపుత్రుణ్ణి, నన్ను దర్శించటానికి వాడు ఏ పాటి, నేను ఏ పాటి వాడను. ఆ తర్వాత దేవుని కంటే, దేవా నీకంటే, లేదా ఇంగ్లీష్ బైబిల్ క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే, దేవదూతల కంటే నన్ను కొంచెం తక్కువగా చేసేవయ్యా నీవు. దేవుడి కంటే తక్కువ కాదు, దేవుడు చాలా ఎక్కువ మనకంటే. దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశాడు మనం. మహిమ ప్రభావం అంటే ఘనత, మహిమ ఘనత. వానికి కిరీటం ధరింపచేసి, వానికి కిరీటం, మహిమ ఘనత అనే కిరీటం. అసలు నేను ఏ పాటి వాడినయ్యా? మోషే ఏమని రాస్తున్నాడు? అతడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను నీవు ఘనపరుస్తున్నావు, తప్పిస్తున్నావు, శ్రమల్లో తోడై ఉంటున్నావు, ప్రార్థన ఆలకిస్తున్నావు అన్నాడు. అవన్నీ దావీదుకు సంబంధించిన మాటలు. దావీదు క్లియర్ కనపడతాయి. ఆ క్రింద చదివితే ఇంకా వాటన్నిటి మీద నన్ను అధికారికి పెట్టేవయ్యా అంటాడు. నీ చేతి పనులు అనగా సృష్టి మీద నన్ను అధికారిగా పెట్టావు అంటే నా కాళ్ళ కింద పెట్టావు వాటిని, వాటి మీద నన్ను అధికారిగా ఉంచేవయ్యా అంటున్నాడు దావీదు. ఎంత గొప్పగా దావీదుని దేవుడు దీవించాడు చూడు. ఎందుకు దేవా దావీదుని ఎంతగా దీవిస్తున్నావు అంటే దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? 26వ కీర్తన 8వ చరణం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చాలు, దేవునికి స్తోత్రం. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు అనగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడంట. దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు అంటే దేవుణ్ణే ప్రేమిస్తున్నాడు. కనుకనే దావీదుని దేవుడు ఎంత గొప్పగా దీవించాడు. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. దావీదు నాకు గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. దావీదు చనిపోయేటప్పుడు గొప్ప ఐశ్వర్యవంతుడు. దావీదు లాంటి ఐశ్వర్యవంతుడు ఆ ప్రాంతంలో మరొకడు లేడంట. అడవిలో గొర్రెలు కాసుకునేవాడు. సమయానికి భోజనం ఉండదు, సమయానికి నిద్ర ఉండదు, సమయానికి తిండి ఉండదు, సమయానికి ఇంకేముండవు. అలాంటి వాడిని తీసుకొచ్చి దేవుడు ఎంత గొప్పగా దీవించాడు చూడు. గొప్ప ఐశ్వర్యవంతుడు అంట దావీదు చనిపోయేటప్పుడు. ఆయన మించిన ఐశ్వర్యం ఆ ప్రాంతంలో ఎవరికి లేదంట. చూసావా? ఎందుకు దేవా దావీదుని ఎంతగా నువ్వు దీవిస్తున్నావంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. దావీదు కూడా చెప్తున్నాడు, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ మందిరాన్ని ప్రేమిస్తున్నానయ్యా అంటున్నాడు దావీదు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తాడు, వాళ్ళకి ఆస్తులు ఇస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించాలి. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు ఆస్తులు ఇస్తాడు, సంపద ఇస్తాడు, ధనం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, వాటి మీద నేను అధికారిగా ఉంచుతాడు. దేవుణ్ణి ప్రేమించాలి దావీదు వలె, అనగా దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరం అంటే నీకు ప్రేమ ఉండాలి. ఆదివారం వస్తుందంటే ఎదురు చూడాలి. ఎప్పుడు మందిరానికి వెళదామా, ఎప్పుడు మందిరంలో ప్రార్థన చేద్దామా, ఎప్పుడు మందిరంలో వాయిద్యాలు వాయిస్తామా, ఎప్పుడు మందిరంలో పాట పాడదామా, ఎప్పుడు మందిరంలో పరిచర్య చేద్దామా, ఎప్పుడు వెళదామా, ఎప్పుడు మందిరంలో ప్రార్థన జరిగిద్దా. మందిరం కొరకు ఎదురు చూడాలి. ఆదివారం వచ్చిందా, అబ్బో అప్పుడే ఆదివారం వచ్చిందా, ఓ నాయనో చర్చికి వెళ్ళాలిగా, ఈ వారం బాబోతే ఏమైందిలే బాగలేదని చెబుదాం అన్నకి. ఎందుకు చాలామంది దీవించబడలేకపోతున్నారు? దేవుడేమన్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తా. ఆయన ప్రేమించడం ఆయన మందిరాన్ని ప్రేమిస్తే ఆయన ప్రేమించినట్లే. దావీదు ఆయన మందిరాన్ని ప్రేమించాడని. దావీదు ఆయన మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు అంటాడు, దావీదు నన్నే ప్రేమించాడు, నా మందిరాన్ని ప్రేమించాడు అంటే నన్నే ప్రేమించాడు. యెహోవా మందిరమునకు వెళ్ళేదని జనులు నాతో అనినప్పుడు ఏమన్నాడు దావీదు? సంతోషించి తిని. అబ్బా, దావీదు ఎవరు? రాజు, చిన్న చితక రాజా, లక్షల మందికి. దావీదు సైన్యం ఎంత తెలుసా? 13 లక్షల మంది. ఇజ్రాయెల్ ఎంతమంది ఉంటారు? లక్షల మంది ఉంటారు కదా. వాళ్ళందరికీ న్యాయం తీర్చేది రాజే కదా, దావీదేగా. వాళ్ళకి న్యాయం తీర్చాలా, వాళ్ళ బాగోగులను చూసుకోవాలా, సైన్యాన్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలా. ఎన్ని పనులు ఉంటాయి దావీదుకి. ఎన్ని పనులు ఉన్నా
దేవుని మందిరానికి వెళదామని ఎవరైనా అన్నారా, సంతోషంగా ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి మందిరానికి వచ్చేస్తాడంట. దావీదుకి దేవుని మందిరం అంటే చాలా ప్రేమ. అందుకనే దావీదు అంత గొప్పవాడయ్యాడు. మీకు మందిరానికి రావాలంటే మహాతలకాయ నొప్పి. ఆదివారమే పెట్టుకుంటారు ఏదో పని, బట్టలు ఉతుక్కోవాలి, ఊరికి పోవటమా, యక్షకర్షణ పోవటమా, ఇంకెక్కడికైనా వెళ్ళటమా, ఆదివారమే పెట్టుకుంటూ ఉంటారు. తప్పది. దానివల్ల నీవు నష్టపోతున్నావు. ఆ రోజు ఏదో ఒక అబద్ధం చెప్పి ఏదో ఒకటి చెప్పి తప్పుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఏంటమ్మా ఆదివారం చర్చికి రాలేదంటేనో పని నుండి రాలేదన్నా అంటున్నాను. అంటే అర్థం ఏంటి అంటే ఏ పని లేకపోతే చర్చికి వచ్చింది అనమాట. ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి నువ్వు చర్చికి రావాలి. నువ్వు మందిరాన్ని ప్రేమించే వ్యక్తివైతే, నువ్వు మందిరాన్ని ప్రేమిస్తున్నావు అంటే దేవుడినే ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే తప్పనిసరిగా దేవుడు దావీదుని దీవించినట్టు నిన్ను గొప్పగా దీవిస్తాడు. దేవుడు మాట తప్పడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఆశ ఏంటి? దేవుని మందిరానికి వెళదామంటే, ఒరే బాబు నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు కుదరదులే అండో. ఎన్ని పనులను ప్రక్కన పెట్టి దేవుని మందిరానికి వచ్చేస్తాడంట. అంటున్నాడు, ఏమంటున్నాడు? కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఈయన ఎక్కడ ఉంటాడంట? ఆదివారం రాగానే మిరపచేలో ఉంటాను అంటున్నాడా? మిరకాయలు కొట్టడానికి. ఇంకెక్కడ? చర్చికి రాలేదమ్మా ఆదివారం అంటే బట్టలు చాలా ఉన్నాయి అన్నా అంది. ఓహో, బట్టలు ఉన్న బట్టి రావట్లేదా అన్నాను. బట్టలు నేను చర్చికి రాకుండా చేస్తున్నాయి అమ్మా అన్నాను అని వచ్చా. నెక్స్ట్ ఆదివారం అందరికంటే ముందు వచ్చి ఏడుస్తుంది చిరిగిపోయి చీర కట్టుకొని. ఏందమ్మా ఏమైందమ్మా అంటేను, ఇంకేముందన్నా ఆ రోజు బట్టలన్నీ ఆరేసుకొని, బట్టలు చాలా ఉన్నాయని చెప్పేగా, బట్టలన్నీ ఉతికి ఆరేసిందంట. చినిపోయిన చీర అంటే కట్టుకొని షెట్టు కింద పడుకుని నిద్రపోయిందంట, మొత్తం బయట ఆరేసి. ఆమె ఎవరు కాగితాలు ఏరుకున్నా వచ్చిందంట, 2 గోతాలకు వేసుకుపోయిందంట బట్టలన్నీ. కట్టుకున్న చీర ఒకటే ఉంది ఒంటి మీద, దేవుడి దేవాల చినిగిపోయిన చీర. ఆ చీరతోనే వచ్చింది ఆదివారం వచ్చి బోరు నెడుతుంది పులిపెట్టి దగ్గర నిలబడి మోకరించి. బట్టలు చాలా ఉన్నాయి అన్నా, చర్చికి రాలేకపోతున్నా అన్నావు కదమ్మా. బట్టలు చాలా ఉన్నాయి కాబట్టి నువ్వు రాలేకపోతున్నావు లేమ్మా అన్నాను కదమ్మా అన్నాను. ఇప్పుడు బట్టలు లేకుండా వచ్చావు. ఆ రోజే నువ్వు బట్టలు నాకు ముఖ్యం కాదు దేవుడు ముఖ్యం అని చెప్పేసి 2 జోతలు ఉతుక్కొని చర్చికి రావచ్చుగా. అంటే దేవుడి కంటే ఎక్కువగా, మందిరం కంటే ఎక్కువ బట్టలు ప్రేమిస్తున్నావు కాబట్టి బట్టలను తీసేసాడు దేవుడు. బట్టలు లేకపోతే వస్తావు, బట్టలు ఉన్నబట్టి రావట్లా. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తావో అది నీకు దూరం అయింది. జాగ్రత్త, గుర్తుపెట్టుకో. దేవుని కంటే మనుషుల్ని ఎక్కువ ప్రేమించకూడదు, వస్తువులను ఎక్కువ ప్రేమించకూడదు, ఇల్లు ఎక్కువ ప్రేమించకూడదు. వాస్తవం అది. దేవుడి కంటే నువ్వు ఎక్కువ దేన్ని ప్రేమించినది పాపం. దేవుడు ఒప్పుకోడు, దాన్ని తీసేస్తాడు. కనుక ఒక నిర్ణయానికి రండి. కొత్త సంవత్సరం అడుగుపెట్టి ఓ మంచి తీర్మానం చేసుకో. ఈ సంవత్సరం నా దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే అబ్రహాం వలె దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలి. అబ్రహాముని దీవించినట్టు నా దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు, మాట తప్పడు. రెండోదిగా, దేవుడు నిన్ను దావీదుని దీవించినట్టు దీవించాలంటే దావీదు వలె నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. అంటే మందిరాన్ని ప్రేమించాలి. దావీదుకి మందిరానికి ఎప్పుడు వెళదామా, మందిరంలో వాయిద్యాలు ఎప్పుడు వాయిద్దామా, మందిరంలో ఎప్పుడు పాటలు పాడదామా, ఎప్పుడు మందిరంలో పరిచయం చేద్దామా, ఎప్పుడు మందిరానికి వెళదామా, ఎప్పుడు మందిరంలో మోకరించి ప్రార్థన చేసుకుందామా, ఎప్పుడు ఉపవాసం ఉందామా, ఇదే పనిగా దావీదుకి. మందిరం అంటే అంత ప్రేమ. కృపాక్షేమములు నా వెంట వస్తాయి. ఈయన ఎక్కడ ఉంటాడంట? చిరకాలము నేను యెహోవా మందిరంలో నివసించేదను. అంటే ఎల్లప్పుడు దేవుని మందిరంలో ఉండాలని ఆశ అంట. మీదకి చెప్పేది, అయ్యా దేవుని మందిరాన్ని మనం ఎంత బాగా చూసుకుంటామో దేవుడు మనల్ని అంత బాగా చూసుకుంటాడయ్యా. పెద్ద దైవజనులు చెప్పిన మాటలు నేను పుస్తకంలో రాయలా, హృదయంలో రాసుకున్నా, అలాగే నడుచుకుంటున్నా నేను. అందుకని ఓసన్న మినిస్టర్ నుంచి బయటకు వచ్చిన గొప్పగానే ఉన్నాను నేను. ఎస్ఎన్న గారు మేరేకి ఏం చెప్పారో అవి నా హృదయంలో రాసుకున్నా. నేను అప్పుడప్పుడు చెప్పిన పుస్తకంలో ఎక్కడ ఉండవు, నా హృదయంలో ఉన్నాయి అవన్నీ. ఒక భక్తి గల దైవజనుడు ఒక మాట చెప్పినప్పుడు నీ హృదయంలో రాసుకోవాలి, ఇంకెప్పుడు మర్చిపోకూడదు. అది మందిరాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో దేవుడు నిన్ను అంత ప్రేమిస్తాడు, నిన్ను అంతగా దీవిస్తాడు. మందిరాన్ని పాడు చేయకూడదు. అలాగే ఇంకొక మాట చూడు, ముగించుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పలు గట్టిగా, హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు, ప్రేమిస్తాడంట. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు, ప్రేమించి వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తాడంట. అయితే దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుడు ఎలాంటి ఆస్తులు ఇస్తాడు అని గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13-14 వచనాలు చూడు.
ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి అబ్బా ఆశీర్వదిస్తాడంట, ఆశీర్వాదాన్ని అభివృద్ధి చేస్తాడంట. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే ఉద్యోగం ఇచ్చాడు అనుకో, ఎల్లకాలం ఇంకా అదే జీతం కాదు, దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడంట. పొలం ఇస్తాడు, దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడు. ఇచ్చింది అక్కడే ఉండదు, దాన్ని అభివృద్ధి చేస్తాడంట. ఆశీర్వాదం ఇస్తాడు, దాన్ని అభివృద్ధి చేస్తాడంట దేవుణ్ణి ప్రేమించినప్పుడు. ఆ తర్వాత నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన, అంటే గర్భఫలం అంటే నీ సంతానాన్ని దీవిస్తాడు, మీ భూఫలం అంటే పంట పొలాన్ని దీవిస్తాడు, నీ సస్యమును, మీ సస్యమును అంటే సమస్తాన్ని దీవిస్తాడంట. నీ ద్రాక్షారసమును, నీ ద్రాక్షారసము అంటే అర్థం ఏంటంటే సంతోషమునకు సాదృశ్యం. భర్తను బట్టి దుఃఖపడుతున్నావేమో, భార్యను బట్టి దుఃఖపడుతున్నావేమో, పిల్లలను బట్టి దుఃఖపడుతున్నారేమో, తల్లిదండ్రులను బట్టి దుఃఖపడుతున్నావేమో, ఉద్యోగాన్ని బట్టి దుఃఖపడుతున్నావేమో, వ్యాపారాన్ని బట్టి దుఃఖపడుతున్నావేమో, ఆరోగ్యాన్ని బట్టి దుఃఖపడుతున్నావేమో. నా దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. మెలుగుగా ఉన్నాడు, చెప్పలు కొట్టండి. ప్రజలాడు హల్లెలూయా. ఆ తర్వాత నీ నూనె ఇస్తాడంట. నూనె అంటే అభిషేకము. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను ప్రేమించి నీకు పరిశుద్ధాత్మ అభిషేకము ఇస్తాడు. మీ అందరికి ఇస్తాడు, కంగారు పడక. మన ఉపవాస ప్రార్థనలో చాలామంది అభిషేకాన్ని పొందుకున్నారు. నీ పశువుల మందలను, నీ పశువులను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. దేవునికి స్తోత్రం. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. నీ దాసునిగా నన్ను పిలిచి సమస్తమును సగితివి, జ్యోతిర్మయుడా ఈవులను సగి గొప్ప చేసితివి, జ్యోతిర్మయుడా ఈవులను సగి గొప్ప చేసితివి, శ్రీమంతుడా సౌశీల్యుడా శరణాంజలి చేసేదా, శ్రీమంతుడా సౌశీల్యుడా శరణాంజలి చేసేదా, శోభావంతుడా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము, నీ ఎదుటనే తలదించుట నా శ్రేయస్సుకు శ్రీకారము, నీ ఎదుటనే తలదించుట నా శ్రేయస్సుకు శ్రీకారము, నా ఆత్మాభివృద్ధికి అలంకారము, శోభావంతుడా నీ సన్నిధిలో సాగిలపడి, గట్టిగా చప్పట కొడుతూ గ్లోరీ చేయుటయేనా శోభాతిశయమునకు సంస్కారము, శోభావంతుడా. ఆమేన్. ఆయన నిన్ను ప్రేమించి ఎలా దీవిస్తాడో చెప్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వాదం లేదని వాళ్ళని వీళ్ళని చూసి బాధపడుతున్నావా? వాళ్ళకి ఇచ్చాడు దేవుడు నాకీ లేదు, వాళ్ళకి ఇచ్చాడు దేవుడు నాకీ లేదని ఏడుస్తున్నావా? వాళ్ళకంటే ఎక్కువే ఇస్తాడు దేవుడు నీకు. ఆమేన్ హల్లెలూయా. రాముడు సురేష్ అన్న కారు వేసుకుని వచ్చాడు మన సభలకి. మనసులో ఉంది, చూసి అబ్బా కారు ఏముందో ప్రభువా, కారు వైపు చూడాలనిపిస్తుంది అనుకొని, ఎంత కారు మన జీవితంలో మనకు వచ్చిద్దా అని అనుకొని, ప్రభువా ఆశపడమన్నాడు దేవుడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు కదా. ఈ కారు కాదు కానీ ప్రభు ఎలాంటి కారు కావాలని ప్రార్థన చేసుకో. 3 నెలల క్రితం యేసన్న గారి కళ్ళలో వచ్చి కారు తీసుకొచ్చి మందిరంలో పెట్టి, రే కారు తెచ్చి కారు తీసుకోరన్నాడు. ఇప్పుడున్న కారు సేమ్ సురేష్ అన్న కారు. ఆ కారు ముందు ఆ రోజు ప్రార్థన చేసేటప్పుడు నిలబడితే కళ్ళెంబడి నీళ్ళు ఆగల నాకు. ఒక 5 సంవత్సరాల క్రితం సురేష్ అన్న వచ్చినప్పుడు ఇలాంటి కారు కావాలి ప్రభు, నీ చిత్తమైతే నాకు మనసులో అనుకున్నా, అడగలా.
మనసును అనుకున్నది దేవుడు ఇచ్చేసాడు. కారు తీసుకొచ్చి కల్లో, రే కారు తెచ్చి తీసుకోరా, నీ కారు అవసరం, ఇక నుంచి నేను బలంగా వాడుకోబోతున్నాను, దూర ప్రయాణాలు ఉన్నాయి, నీకు దూరం వెళ్ళాలి, బాగా చిన్న కారు పనికిరాదు, పెద్ద కారు కావాలి తీసుకో అన్నాడు. కారు అట్టు వచ్చింది, ప్రభు ఆ మందిరాన్ని కట్టిన అప్పులు ఉన్నాయి, అప్పులు తీరలేదు ప్రభు, మళ్ళీ కారుకి ఆడ అప్పు చేసి ప్రభు అంటే, నేను తిరుగుతా కదా అప్పుడు కారు తీసుకున్నావు అన్నాడు. ప్రజలాడు హల్లెలూయా. ఇచ్చాడు ఇవ్వలేదా? ఆయనను ప్రేమించి నువ్వు ఆయన కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించి ఇదిగో ఇక్కడ రాయబడిన చూడు, ఆశీర్వాదం ఇస్తాడు, దానిని అభివృద్ధి చేస్తాడు. పరిచర్య ఇచ్చాడు. యునుకొండ ప్రాంతంలో చిన్న పరిచర్య మనకి ఇచ్చాడు. దీన్ని అభివృద్ధి చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఆపడు, ఆ ఆశీర్వాదాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. ద్రాక్షరసం ఇస్తాడు, సంతోషం, నూనె ఇస్తాడు, అభిషేకం. నిన్ను ప్రేమించి ఆయన నువ్వు ప్రేమించినప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించి ఇలా దీవిస్తాడు, సమస్తం ఇస్తాడంట, అన్నీ. ఆ కింద ఇంకో మాట ఉంది, నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు. గొడ్డుతనం ఉండదు అంటే పిల్లలు లేరని బాధపడుతున్నావేమో, ఏమి కంగారు పడకు. డాక్టర్ పుట్టరంటే పుట్టరు అని చెప్పినాడు. పుడతారు, ఎందుకు పుట్టరు? ఏసైకి సాధ్యమేమి యేసు నామములో ప్రార్థన చేసావు. 70 మందికి పిల్లల్ని ఇచ్చాడు మందిరంలో. 70 మందికి దేవుడికి అసాధ్యమే ఉంది, చేస్తాడు. ఆ క్రింద ఇంకొక మాట చూడు, విలువైన మాట ఒకటి, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను అదుగో సర్వరోగములను యెహోవా ఏం చేస్తాడంట? తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరచి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వ రోగాల నుంచి విడిపించబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామమున మైపాచి ఆమేన్, హల్లెలూయా. బీపీ, క్షయ, షుగర్, ఎయిడ్స్, అది ఏ రోగమైనా దేవుడికి అసాధ్యమైంది ఏముంది? ఏమనుందా? ఏమి లేదు. ఆయన ముట్టాడంటే ఏముండదు, అంతే. దేవుడు విడిపిస్తాడు. క్యాన్సర్ నుంచి విడుదల పొందిన 3 ఉన్నారు ఈడ. అనేకమైన రోగాల నుంచి విడుదల పొందిన ఉన్నారు. దేవుడికి అసాధ్యమైంది ఏముంది? అసలు ఈ మందిరాన్ని స్వస్థత శాలగా చేస్తా అన్నాడు దేవుడు. మందిలో అడుగు పెట్టిన స్వస్థ పొందేటట్టుగా. ఈడకి వచ్చి ఎంతమంది దెయ్యాలు చేతపడి శక్తి నుంచి విడుదల పొందారు. దేవుడు చేస్తున్నాడా? చేస్తాడు. అలాగే మీ జీవితాలలో ఏదో రోగాలు ఉన్నాయి, దాన్ని బట్టి వేలు హాస్పిటల్కి వస్తున్నారు. ఇక నుంచి సర్వ రోగాలను యేసయ్య తరిమి కొట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించి ఇలా నిన్ను దీవించబోతున్నాడు. ఈ రిఫరెన్స్ చదవండి, ముగించుకుందాం. 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. చాలు. చెడు అనగానే దాన్ని అసహించుకోవాలి. ఆ చెడుని చూడగానే చీ అని అసహించుకోవాలి. సాతానుగాడు ఏం చేస్తుంటాడు? చెడును ప్రేమించే వ్యక్తిగా మారుస్తూ ఉంటాడు. ఎందుకు? దీవెనలు పొందటం మనం సాతానుగాడికి ఇష్టం లేదు, మన బాగుపడటం సాతానుగాడికి ఇష్టం లేదు, మన పరలోక రాజ్యం వెళ్ళటం సాతానుగాడికి ఇష్టం లేదు. ఎందుకంటే వాడు నరకానికి వెళ్తాడు కాబట్టి. సాతాను శక్తుల కొరకే అగ్నిగుండం తయారు చేసి పెట్టింది. వాడు ఒక్కడే పోవటం ఇష్టం లేక మనం కూడా తీసుకెళ్ళాలని వాడు ఆశ. చెడుని అసహించుకోమని చెప్పాడు దేవుడు. సాతానుగాడు ఏం చేస్తుంటాడు? చెడుని ప్రేమించేటట్టుగా చేస్తాడు. అందుకని ప్రతిరోజు ప్రార్థనలో దేవుణ్ణి ఏమని అడగాలంటే, దేవా పరిశుద్ధతని ప్రేమించే వ్యక్తిగా నన్ను మార్చు, చెడుని అసహించుకునే వ్యక్తిగా నన్ను మార్చయ్యా, ఇలా అడగాలను. ఇది దేవుడికి ఇష్టమైన ప్రార్థన. ఇలా ఎప్పుడైతే నువ్వు అడుగుతావో పాపాన్ని అసహించుకునే వ్యక్తిగా, చెడుని అసహించుకునే వ్యక్తిగా దేవుడు నేను మారుస్తాడు, పరిశుద్ధతని ప్రేమించే వ్యక్తిగా మారుస్తాడు. నువ్వు చెడుని అసహించుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఇదిగో దేవుడు నిన్ను ఇలా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ద్రాక్షారసం అనే సంతోషాన్ని ఇస్తాడు, నూనెను అభిషేకం ఇస్తాడు, సర్వ రోగాలను విడిపిస్తాడు, సమస్త దీవెనలు నీకు ఇచ్చేస్తాడు యేసునామం. ఆయన్ని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చెడు అని తెలియగానే దాన్ని అసహించుకో, దాని జోలికి వెళ్ళగాక. అసలు చెడుకు నువ్వు భయపడాలి, పాపానికి భయపడాలి. పాపము చాలా డేంజరస్, అది భయంకరమైనది. పాపం అనేది, పాపము వలన వచ్చే జీతము మరణం. ఇక మరణం అంటే ఏంటి? ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత చెయ్యి పనిచేసిద్దా? కాలు పనిచేసిద్దా? నోరు పనిచేసిద్దా? బ్రెయిన్ పనిచేసిద్దా? కళ్ళు పనిచేస్తాయా? ఒక మనిషి చనిపోయాడంటే ఇంకేమీ పని చేయవు. అలాగే
చూపుల ద్వారానో, మాటల ద్వారానో, ఆలోచన ద్వారానో, ప్రవర్తన ద్వారానో, క్రియల ద్వారానో పాపము నీలోకి వచ్చిందంటే అదేం చేసిద్దో తెలుసా? చంపేసిద్ది. ఇక వరుసన మొత్తాన్ని చంపేసింది. లోపల ప్రాణాన్ని చంపిద్ది, ఆత్మను చంపిద్ది, శరీరాన్ని చంపేసిద్ది. పాపము చాలా డేంజరస్. దానికి భయపడాలి, దాన్ని అసహించుకోవాలి. యోబు అంత గొప్పవాడు కావడానికి కారణం ఏంటంటే ఆయన దేవుని మీద భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్నాడంట. యోబు లాంటి వాడు ఆ దేశంలో మరొకడు ఉన్నాడా? మరొకడు లేడంట. దేవుడు ఎందుకు ఈరోజు ఒక తేటగా మీతో మాట్లాడుతున్నాడు, సంవత్సరం ఆరంభంలో మాట్లాడుతున్నాడు. నీ హృదయం అనే పలక మీద రాసుకు ఈ మాటలు. అబ్రహాముని దీవించినట్టుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అన్ని విషయాలు దీవిస్తాడు, బహుగా దీవిస్తాడు, గొప్ప చేస్తాడు. అబ్రహాం వలె నీవు ఆజ్ఞలను ప్రేమించాలి. రెండోది, దావీదు వలె నీవు దేవుణ్ణి ప్రేమించాలి. దావీదుని దీవించినట్టు దేవుడు గొప్పగా నిన్ను దీవించబోతున్నాడు. దావీదు దేని ప్రేమించాడంట? ఆదివారం వచ్చిందంటే నేను మందిరంలో ఉండాలి, నువ్వు లక్ష్య చెప్పు, నేను వినను అనాలి. దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని మందిరము కొరకు ప్రయాసపడు, దేవుని సంఘాన్ని ప్రేమించు, దేవుని సంఘము కొరకు ప్రార్థన చేయి. నువ్వు సంఘాన్ని ప్రేమించి సంఘము కొరకు ప్రార్థన చేసావు అంటే యేసయ్యని ప్రేమిస్తున్నావు అని అర్థం. సంఘం అంటే యేసయ్య శరీరమే కదా. అసలు ప్రార్థన చేసుకునేటప్పుడు సంఘం కొరకు ప్రార్థన చేయి. ప్రభువా, సంఘంలో ఉన్న బిడ్డలందరిని అప్పు నుంచి విడిపించు, సంఘంలో ఉన్న బిడ్డలందరూ రోగాల నుంచి విడిపించు, సంఘంలో ఉన్న బిడ్డలందరూ దరిద్రం నుంచి విడిపించు, సంఘంలో ఉన్న బిడ్డలను కరువు నుంచి విడిపించు, సంఘంలో ఉన్న బిడ్డలకు చదువుకున్న పిల్లలందరికీ మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వండి, రాకపోకలు కాపాడి చదువులు మంచి జయాన్ని ఇవ్వండి, వాళ్ళకి వివాహ వయసు వచ్చిన పిల్లలకి సంఘంలో మంచి మీ చిత్తానుసార వివాహాలు జరగాలి, సంఘానికి వచ్చే వాళ్ళు అందరూ దీవించబడాలి, అందరూ ప్రార్థనా పరులు కావాలి, అందరూ విశ్వాస వీరులు కావాలి, అందరూ అభిషేకాన్ని పొందుకోవాలి, మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ రోగాల నుంచి విడిపించండి, బహుగా దీవించండి అయ్యా అని సంఘము కొరకు నువ్వు ఇలా ప్రార్థన చేస్తూ ఉండు. నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ ముందు నిలబడతాడు. నా అనుభవంతో చెప్తున్నా. నీ ముందు ఒక వెలుగు అలా వెలుగుతూ, అలా లైట్ వెలుగుతూ లైట్కి తారిపోతూ నీ ముందు తిరుగుతున్నటువంటిది దేవదూత వచ్చి నిలబడతాడు నీ ముందు. అది దేవదూత వచ్చాడు నీ ప్రార్థన దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి. దేవుడికి చాలా ఇష్టం మందిరం గురించి కష్టపడేవాళ్ళన్నా, సంఘం గురించి కష్టపడేవాళ్ళన్నా, సంఘం కొరకు ప్రార్థన చేసేవాళ్ళన్నా, మందిరం కొరకు ప్రార్థన చేసేవాళ్ళన్నా, సేవకుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళన్నా దేవుడికి చాలా ఇష్టం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదం. నీతిమంతులు అనగా చచ్చిపోయిన అనుకుంటున్నారు, బతుకున్న మనం కూడా నీతిమంతులమే కదా. యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులు. సంఘంలో విశ్వాసులందరూ నీతిమంతులు, సేవకులు అంటే నీతిమంతులు. సేవకుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళంటే, విశ్వాసుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేము అంటే సంఘానికి సాదృశ్యం. మొట్టమొదట సంఘం ప్రారంభమైంది ఎక్కడ? యెరూషలేములోనే. 120 మంది మేడగదిలో చేరి ప్రార్థన చేసి అభిషేకం పొందుకున్నారు. అక్కడే సంఘం, మొట్టమొదటి సంఘం కట్టబడింది. నేను బలమైన అభిషేకం కావాలి ప్రభు అని బ్రదర్గా ఉన్నప్పుడు అడిగా. బ్రదర్గా ఉన్నప్పుడే పాస్టర్ అంత అభిషేకం పొందుకున్నా. బ్రదర్కి ఇచ్చే అభిషేకం వేరు, పాస్టర్కి ఇచ్చే అభిషేకం వేరు. దేవుడు సీనియర్ పాస్టర్కి ఇచ్చే అభిషేకం వేరు. పాస్టర్ గారు అంత అభిషేకం కావాలి ప్రభు అని నేను అడిగితే ప్రభు అన్నాడు, ప్రతిరోజు సంఘం కోసం ప్రార్థించి నీకు బలమైన అభిషేకం ఇస్తానని దేవుడు చెప్పాడు. ప్రతిరోజుకి నేను బ్రదర్గా ఉన్నప్పుడు కోటానికి పోయి రాగానే 1 గంట రాగానే పడుకుంటా, దుప్పటి కప్పుకొని 2ంటికి లేస్తా. ఉదయము 5 వరకు ప్రార్థన చేసి సంఘం కొరకు నా కొరకు ప్రార్థన చేసుకుని బాగా స్తోత్ర ప్రార్థన చేసి అప్పుడు పడుకునేవాడు. నేను లేచి 5ంటికి పడుకొని 8ంటికి లేచి అప్పుడు నేను మందిరం ఊడ్చుకొని అంట్లు కడుక్కొని డిగ్రీ చదివి ఒక ఉద్యోగం చేస్తూ మానేసి వచ్చి సేవ చేశా. ఉదయాన్నే లేచి చీపురు తీసుకుని కసు ఊడ్చుకునేవాడిని, అంట్లు కడుక్కునేవాడిని, వంట చేసుకునేవాడిని, పాస్టర్ కనిపించి భోజనం పెట్టేవాడిని, మళ్ళీ ప్లేట్లు కడిగేసుకొని అక్కడ పెట్టేసుకొని నడిచి విజిటింగ్కి వెళ్ళేవాళ్ళం. డోన్లో ఈ ధర నుంచి అదిరికి 3 కిలోమీటర్లు, రానుపోను 6 కిలోమీటర్లు. సైకిల్ కూడా లేదు మాకు, నడిచి. ఈరోజు అన్న కారులో తిరుగుతున్నాడు. అన్న నడిచిపోయాడు విజిటింగ్, మీకు తెలియదు. ఉదయం టిఫిన్ చేయకుండా ముఖం కూడా బ్రష్ చేసుకొని బయలుదేరితే భీమవరంలో సాయంత్రం 10ంటికి వచ్చేవాళ్ళు ఇంటికి, సైకిల్ తొక్కి విజిటింగ్. ఎక్కడ మాకు భోజనం పెట్టేవాళ్ళు కాదు. ఏడకపోయినా డ్రింకులు ఇచ్చేవాళ్ళు. ఎన్ని డ్రింకులు తాగుతాం? 1-2 డ్రింకులు తాగితే పరగడపనికి మామూలుగా ఉండిద్దా, తలనొప్పి, సైడ్ ఎఫెక్ట్స్. ఎక్కడ టిఫిన్ పెట్టేవాళ్ళు కాదు. అప్పటికి ఒక సాటుకు పోతేను టిఫిన్ తింటారా అన్న అన్నారు. నాకు ప్రాణం లేచి వచ్చింది. సాయంత్రం 5 అయింది. పొద్దున్న బ్రష్ చేసుకుని వెళ్ళాం, ఎక్కడ ఏం పెట్టలే మాకు ఎవరు. ఎక్కడికి వెళ్ళినా అన్న డ్రింకులు తెచ్చామన్నా అంటున్నారు. మేము ఎక్కడ అడగం, టిఫిన్ పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి అడగం. మాకు ఈశ్వర్ గారు మాకు నేర్పించాల. ఏది పెట్టే తింటాం, పెట్టకపోయినా మౌనంగా వచ్చేస్తాం, అడగం.
అడగకూడదు. సాయంత్రం 5 అయింది. ఆ భీమవరం ప్రాంతంలో మల్లె తోట అంటారు, అట్లకి చెట్లు బాగా అల్లుకొని ఉంటాయి. అక్కడికి వెళ్తే ఒక ఆవిడ, అన్న టిఫిన్ చేయండి అన్నా అంది. మేము ఉండి బెట్టుకి వద్దులే అమ్మా ఇప్పుడేం టిఫిన్ అన్నాం. కడుపులో మాత్రం ఎలుకలు పరిగెత్తుతున్న అటు ఇటు, ఆకలి అవుతుంది, తినాలని ఉంది. సైకిల్ దొక్కుతున్నాగా మళ్ళీ. అప్పటికే 50 ఇళ్ళు విజిటింగ్ చేసాం. ఒక ఊరు కాదు, ఒక 5 కిలోమీటర్లు ఉన్నది. అప్పటికి బలవంతం తీసుకుని, అన్న తినండి అన్న, సైకిల్ దొక్కుతున్న ఓపిక కావాలి కదా అని చెప్పేసి ఆమె తెచ్చి పెట్టింది. పెడితే నా పక్కన ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ఎంత పెట్టినా మేము తినమమ్మా అన్నాడు. నా గుండె జల్లుమంది. బాగా ఆకలితో ఉండి నీరసంగా సైకిల్ దొక్కలేకపోతున్నాం. నేను బాగా సన్నగా ఉండేవాడిని, భీమవరంలో 45 కేజీలు ఉండేవాడిని. నా సైకిల్ నేను దొక్కలేకపోతాను, వెనక్కి కూర్చుంటే ఇంకంతే స్తోత్రం. ఇప్పుడేమమ్మా అసలు ఆకలి కావట్లేదమ్మా అన్నాడు. నాకు మహా కోపం ఎక్కింది ఆయన మీద. ఇంకేమనలేక ఏమంటాం, మేము అనకూడదు కదా, మా ఊనుగుండా నేను కూడా ప్రభువా స్తోత్రం అయ్యా అని. 10 గంటలకి రూమ్కి వెళ్ళినాక వేసుకున్న దుర్మార్గుడా, నువ్వు తినపోయావు, నేను తినపోయినా ఆకలితో ఉన్నావు, సైకిల్ దొక్కలు అల్లాడిపోతుంటే పెద్ద బెట్టుకి బడాయి మాటలు మాట్లాడావు నువ్వు. వేడికి తీసుకొచ్చి పెట్టారు. ఇక ఒక్కసారి ప్రాణం లేచి వచ్చినట్టుంది. ఈ నా మాట అనగానే దెబ్బకి ఎత్తుకుని పోయింది. నాకు కూడా సేవకులు చెప్పినప్పుడు వినాలంటున్నాడు మళ్ళీ. ఎవడ్రా బాబు నాయన నవ్వు కాదు. ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో కన్నీళ్ళు వెనక దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. దేవుడికి తెలుసు ఎంత కష్టపడ్డావు అనేది. అదంతా దేవుడు కృపే, గొప్పతనం కాదు. సేవకుడు అంటే కరిగిపోతున్న కొవ్వొత్తి లాంటోడు. కొవ్వొత్తి వెలుగునిస్తుండిద్దా కానీ కరిగిపోద్ది. ఉపవాసాలుండి ఈ విధంగా అయిపోతూ ఉంటావా, ఓపిక పోతూ ఉండిద్దా. మళ్ళీ నిలబడి వాక్యం చెబుతుంది. మీరు కూర్చొని వాక్యం అంటానికి అల్లాడిపోతున్నారు. కూర్చొని వాక్యం అంటే అబ్బా ఇటుజాపి కాసేపు ఇటుజాపి ఒక ఆమె నిద్రలో ఇటు దనిద్ది. ఆమె నడువు ఒక్కసారి పట్టుకునేది. ఇక నిద్రపోతే ఒక్కసారి తందంట దెబ్బకి. ఆమె నడువు విరిగింది దేవుడి దేవల్ల. కూర్చొని వాక్యం అంటానికి ఓపిక లేదు. ఉపవాసంలో ఉండి మన వారం రోజులు, మళ్ళీ ఈరోజు ఉపవాసం. కనుక మనం ఎంతగా దేవుని కొరకు నలిగిపోతామో, పూలు నలిగితేనే వాసన వస్తాయి. అలాగే నువ్వు దేవునిలో ఎంత నలుగుతావో అంత సువాసనని, మంచి సాక్షి నీలో నుంచి దేవుడు బయటికి తీస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే ప్రతిరోజు రాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా నిద్రపోకుండా ప్రార్థన చేసేవాడు. పగల అసలు పడుకునేవాడు కదా, చెడ్డ పేరు వచ్చింది మని. డోన్లో నేనున్నప్పుడు నా ఫోటోలు చూపిస్తా. అంత సన్నటోళ్ళు సంఘం లేరు చూపిద్దామంటే. అది ఆయన ఒకడు ఉన్నాడు, ఆయనలాగా ఉండేవాడిని, సన్నగా ఉండేవాడిని. నేను నిద్రపోయేవాడిని కదా, నిద్ర ఉండేది కాదు, బాగా ప్రార్థనలో ఉండేవాడిని. సంఘం బాగా దీవించబడింది. ఆ ప్రాంతానికి ఒకసారి వెళ్ళినప్పుడు చూస్తే 1000 మంది సంఘం అయింది అక్కడ. మేము ఒక కుటుంబంతో ప్రారంభించాం. అక్కడ రోజు పప్పు వండేవాడిని నేను. 3 పూటలు పప్పే. ఎందుకు? డబ్బులు లేవు. ఆదివారం వస్తే 10 రూపాయలు వచ్చింది కానుక. ఇంకేం చేయాలి? ఛార్జీకి డబ్బులు ఉండేవి కదా మాకు. ఈరోజు ఈ స్థితినిగా చూడాల్సింది. దీని వెనక ఉన్నాయని మీకు తెలియదు. అవన్నీ ఎన్నో కష్టాలు పడి వచ్చాం. సేవలో రిక్షా దొక్కా. నాకు రిక్షా దొక్కడం రాదు. సేవ కోసం నేర్చుకుని రిక్షా దొక్కటం, సౌండ్ సిస్టమ్ కట్టుకొని పాలకొల్లో రిక్షా దొక్కుని. మొన్న అక్కడ పాలకొల్లో నేను విజిటింగ్కి వెళ్తే అక్కడ అంటున్నారు, బాబు నువ్వు కూడా ఉన్నావు కదా, ఆ ఇంటికి విజిటింగ్కి వెళ్తే, అన్నా ఇక్కడ మీరు రిక్షాకి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని రిక్షా దొక్కుంటూ వెళ్ళేవాళ్ళు అన్న. ఈరోజు మీరు కారు వేసుకొని పాలకొల్లు వస్తే మాకు చాలా సంతోషంగా ఉందన్న. ఆ రోజు పడ్డ కష్టం వృధా కాలేదన్న అంటున్నాడు. కనుక నువ్వు దేవునిలో ఎంత కష్టపడతావో నా దేవుడు ఒకరోజు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషులు చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. నేను గుర్తుపెట్టుకో, దేవుడు చేసిన పరిచయం మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. లేచి నిలబడి అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, నీ బంగారు పాదములకు ఎనలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. గడిచిన 2021 సంవత్సరం ఓ భయంకర పరిస్థితుల మధ్యలో గుండా మేము వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చాయి. అయినా మీరు తోడుగా ఉన్నారు, నీడగా ఉన్నారు, ఇమ్మనేలుగా ఉన్నారు, ఆలోచించి చెప్పి నడిపించారు, మమ్మల్ని ఆశీర్వదించారు. అందుకు నీకు స్తోత్రం దేవా. 2022 సంవత్సరం మీరు ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరము దేవా ఒక గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తారని మీరు వాగ్దానం చేస్తారయ్యా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కృప చూపించండి. ఈ వాగ్దాన అక్షరాలు నెరవేర్చమని అడుగుతున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక.
ప్రతి బిడ్డని బహుగా దీవించి వాగ్దాన్ని నెరవేర్చి దేవా నీ నామానికి మహిమ తెచ్చుకోమని నేను అడుగుతున్నాను ప్రభా. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నారు ప్రభా. నిధులను నింపుతానన్నారు ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం. అబ్రహాము నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞల ప్రకారం నడిచాడు కనుకనే అబ్రహామును ప్రపంచంలో గొప్పగా మీరు దీవించారు. అన్ని విషయాలు దీవించారు, బహుగా దీవించారు, గొప్పగా దీవించారు. అలాగే బిడ్డలందరినీ కూడా దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞల ప్రకారం నడిచే బిడ్డలుగా చేసి అబ్రహాముని దీవించినట్టు ఈ బిడ్డలను దీవించమని నేను అడుగుతున్నాను అయ్యా. స్తోత్రం స్తోత్రం. దావీదును కూడా ప్రభా గొప్పగా మీరు దీవించారు ప్రభా, ఘనపరిచారు అయ్యా. శ్రమ నుంచి విడిపించారు, తన ప్రార్థన ఆలకించారు, విడిపించి గొప్ప చేశారు, తోడై ఉన్నారు. కారణము ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ప్రభా మీరు చెప్పి ఉన్నారు ప్రభా. నిన్ను ప్రేమించి నీ మందిరము ప్రేమించాడు కనుక నిన్నే ప్రేమించాడని, కనుకనే దావీదును దీవించానని ప్రభా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే ప్రభా మూడోదిగా నన్ను ప్రేమించువారని నేను ప్రేమిస్తానన్నారు. ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తారని, ద్రాక్షరసమైన సంతోషాన్ని ఇస్తానని, నూనె అనే అభిషేకాన్ని ఇస్తానని, అలాగే సర్వ రోగాల నుంచి విడిపిస్తారని, అలాగే ప్రభా సమస్త దీవెనలు ఇస్తారని దేవా మీరు మాట్లాడినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయితే ప్రభా నిన్ను ప్రేమించేవారుగా మేము ఉండాలి. నీ చేత మేము ప్రేమించబడి నీ దీవెనలు పొందాలంటే చెడుతనమును అసహించుకోవాలని, అప్పుడే మేము నీ ప్రేమను పొందుకొని ఇలా గొప్పగా దీవెన పొందుతామని ప్రభా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసరమైన జీవితం అనుగ్రహించండి ప్రభా. ఇదిగో ప్యాడు వాయించిన బిడ్డలను దీవించండి, కీబోర్డు ప్లే చేసిన బిడ్డలను దీవించండి, అలాగే ప్రసాదన సేవను బహుగా దీవించండి ప్రభా. అలాగే ప్రభా కొత్తగా వచ్చిన అన్న సేవను కూడా బహుగా మీరు దీవించండి, సాలమని సేవను బహుగా దీవించండి. ఈ వాగ్దానం వాళ్ళ జీవితంలో సేవలు అక్షరాలు నెరవేర్చబడాలి. మా కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి. ప్రారంభించినందుకు స్తోత్రం. నువ్వు నిజమైన దేవుడు నిరూపించుకో, మహాజాలిగల నిరూపించుకో ప్రభా. నిన్నటి రాత్రి ఆవరణంలో ఎవరైతే అడుగు పెట్టారో ఆ బిడ్డలందరూ దీవించబడదురు గాక. అందరి జీవితం ఈ వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్కరు వాగ్దానం అనుభవించాలి దేవా. ఈ మందిరంలో ఎవరైతే అడుగు పెట్టారో ప్రభు నేను సాయంత్రము వాళ్ళందరితో దర్శనమిచ్చి మాట్లాడండి, వాళ్ళంతవరకు సంఘంలో స్థిరపరచండి, పత్రికగా వాడుకోండి, సాక్షి సమయం నిలబెట్టండి. నీకు సమస్తము సాధ్యమే. ఒక ఆత్మకు నశించి నరకానికి వెళ్ళడం మీ చిత్తం కాదు కదా ప్రభువా. అయ్యా ఇక్కడ నిలిచి ఉన్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నా. దరిద్రాన్ని విడిపించండి, కరువు నుంచి విడిపించండి, అప్పు నుంచి విడిపించండి, రోగాల నుంచి విడిపించండి, కన్నీళ్ళ నుంచి విడిపించండి, దుఃఖం నుంచి విడిపించండి, శ్రమల నుంచి విడిపించండి. విడిపించి బిడ్డలను గొప్ప చేయమని అడుగుతున్నాను అయ్యా. స్తోత్రం 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 అయ్యా. దావీదుని దీవించినట్టు దీవించండి, అబ్రహాముని దీవించినట్టుగా దీవించండి, ఇశ్రాయేలును దీవించినట్టు బిడ్డలను దీవించమని అడుగుతున్నాను అయ్యా. నీకు స్తోత్రం. వాడు సాక్ష్యాలు చెబుతుంటే నాకు కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి ప్రభా. ఈ బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారో నీకు తెలుసు ప్రభా. సమస్యలన్నింటి నుంచి విడిపించండి అయ్యా. ఈ బిడ్డలను ఆశీర్వదించండి. ఇంట్లో రక్షణ లేని బిడ్డలందరూ తీసుకొచ్చి రక్షణ భాగ్యం అనుగ్రహించి సంఘంలో స్థిరపరచండి. అనేక మంది ఈరోజు బాప్తిసాన్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం 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 ప్రభా. అయ్యా ముందున్న కార్యక్రమం తోడుగా నీడగా ఎమ్మానేలుగా మీరు నడిపించి నీ ఘనమైన మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసమ సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలో ఉన్న సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇలా దేవుని సన్నిధిలో చేరి వాక్యాన్ని విని సరిచేసుకుని ప్రతి బిడ్డని దేవుడు జ్ఞాపకం చేసుకొని గొప్పగా దీవించి అంతవరకు దేవుడు నడిపించునేగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.